ఈనాడు మన వ్రతంలో మూడవ రోజు. ఆండాళ్ గోపిక తన తోడి గోపికలందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఎప్పుడు చేయాలో, ఎవరు చేయాలో, ఎందుకు చేయాలో చెప్పింది మొదటి పాశురంలో. నిన్నటి పాశురంలో ఈ వ్రత సమయంలో పాటించవలసిన నియమాలను వివరించింది. వ్రతము అంటే జీవితమే ఒక వ్రతము. వ్రతము వేరు, జీవితము వేరు కలదు. మానవుడు తన జీవితాన్ని ఒక వ్రతంగా నడపాలి. భగవద్గీత మానవుడు తన జీవితాన్ని ఒక యజ్ఞంగా నడపాలని చెప్పింది. మానవుడు శరీరంతో కర్మ చేయాలి. ఆ చేసే కర్మని ఎలా చేయాలి? కొందరు కర్మగా చేస్తారు, కొందరు యజ్ఞంగా చేస్తారు. కర్మగా చేయడం అంటే నేను, నా కొరకు, నాది అని చేయడం. యజ్ఞముగా చేయడం అంటే సర్వేశ్వరుని పనిని సర్వేశ్వరుని ప్రీతి కొరకు చేయించుకుంటున్నాడు అని చేయడం. ఇప్పుడు కర్మ యజ్ఞముగా మారుతుంది. యజ్ఞముగా కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించనక్కర్లేదు. కర్మగా మనం చేస్తే ఆ ఫలమును అనుభవించాలి. అందుచేత యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటుంది భగవద్గీత. నీవు కర్మను యజ్ఞముగా ఆచరిస్తే నీవు ఆ ఫలము అనుభవించక్కర్లేదు, కానీ లేకపోతే బంధనం అవుతుంది, అది బంధిస్తుంది అని చెప్పింది. అందుచేత ఈ సంప్రదాయంలో అంటే భాగవత సంప్రదాయంలో మీరు ఏం చేస్తారు అంటే, ఏ పని చేసినా భగవద్ ఆజ్ఞేయ భగవత్ కైంకర్యార్థం చేస్తారు. ఈ చేసే పని భగవాన్ని ఆజ్ఞ చేత చేస్తున్నాను, ఈ చేసే పని భగవానునికి ప్రీతి కలిగించడం కొరకు చేస్తున్నాను అని ఇంతే సంకల్పం. ఇంతకంటే ఒక సంకల్పం లేదు. ఏది చేసినా నా పాపాలు పోవడానికి కానీ, నాకు ఫలితం కలగడానికి కానీ చెయ్యదు. అట్లా చెయ్యకపోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ఒక కోరికతో చేస్తే ఏ కోరిక కోరితే ఆ కోరికే శిక్షిస్తుంది. ఒక కోరికతో చేస్తే ఎవరు కోరితే వారికే శిక్షిస్తుంది. కానీ భగవాన్ని ఆజ్ఞ చేత భగవాన్ని కైంకర్యముగా కర్మ చేస్తే దాని ఫలము లోకానికి అంతకీ చెందుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం చేసే ఫలము వలన మనకు కావలసిన కోరిన ఫలము కాకుండా మీకు తెలియనటువంటి ఫలములు అనేకమైన వైహిక, ఆముష్మిక, పారమార్థిక ఫలములను అన్నింటినీ ప్రసాదిస్తూ వీటికి పైగా ఈ ఫలాన్ని లోకానికి కూడా అందిస్తుంది. అయితే ఫలములు రెండు రకములు, ఐహికములు, పారలౌకికములు. అయితే ఐహిక ఫలమునే కోరవచ్చా, కోరకూడదా? కోరవచ్చును. ఐహిక ఫలములను వదిలేసి కేవలం భగవత్ధ్యానంతో జీవితము గడపమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. చేసే కర్మని వాడికి అర్పించమని చెబుతోంది, కానీ చేసే పని మానేమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. కనుక కర్మకు, జ్ఞానమునకు, భక్తికి సమన్వయం చేసింది భగవద్గీత. విద్యార్థి నీకు జ్ఞానము కలిగి ఉండు అంటే నీవెవడివో నువ్వు తెలుసుకో, భగవానుడికి నీకు ఉన్న సంబంధం తెలిసి ప్రేమించు, ప్రేమించిన ప్రేమతో నీవు చేసే ప్రతి పనిని వాడి ఆరాధనగా చేయి. విద్యార్థి నీ శరీరముతో చేయదగిన పనినే చేయి, చేయమని శాస్త్రములు చెప్పిన పనినే చేయి. ఆ చేసే పనిని మాత్రం వాడు ఆరాధనగా చేయి. ఇది మనకు శాస్త్రం చెప్పిన విధానం. దాన్ని ఆచరించిన లాభం ఏమిటి? ఒక మనకే కాదు, విశ్వమనకంతకు క్షేమం కలుగుతుంది అలాగా ఆచరిస్తే. చేతి వ్రతం ఆచరించేటువంటి పిల్లలు ఇది భగవానుడే చేయిస్తున్నాడు, నారాయణనే నమక్కే వరైదరువానని, నారాయణుడే ఫలమిస్తాడనే విశ్వాసంతో చేస్తున్న వాళ్ళు కనుక వీళ్ళు చేసేటువంటి ఈ వ్రతం చేయగానే వీళ్ళకే కాదు లోకానికి అంతకీ శ్రేయస్సు. ఏ శ్రేయస్సు కలుగుతుంది? బాహ్య ఆభ్యంతర శ్రేయములు రెండూ కలుగుతాయి. బాహ్యం అంటే పాడి పంట, అన్ని సుఖములు, భోగములు, ఐశ్వర్యములు లభిస్తాయి. లోపలిది ఆత్మ ఉజ్జీవించడం, ఆత్మలకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యులు లభించడం. మహాపురుషులైన జ్ఞానం లేకపోతే మన క్షేత్రములు ఎండిపోతాయి. కాబట్టి వారు వచ్చి మనకు అనుగ్రహించి జ్ఞానమును ప్రసాదిస్తారు. వారు ప్రసాదించిన జ్ఞానముతో పండినటువంటి పంటల వలె మన లోపల ఉన్నటువంటి మన ఆత్మలు ధరిస్తాయి. ఈ రెండు జరిగితే మనకి లోపలి శ్రేయస్సు. బయటి శ్రేయస్సు ఏమిటి? కేవలంగా బాహ్యమైన అభ్యుదయాన్ని పొందడం. ఇవి రెండూ సాధించాలి జీవితంలో. కానీ బయటి జీవితమే జీవితం అనుకున్నా వ్యర్థమే, ఆంతర జీవితమే జీవితం అనుకున్నా వ్యర్థమే అని
మనకి ఈశావాస్య ఉపనిషత్తులో విద్యని అవిద్యని రెండింటినీ కూడా కలిపి అనుభవించమని చెప్పింది. అందుచేత మనకు హండావి తల్లి ఈ వ్రతమును ప్రారంభించి మేము ఈ వ్రతానికి సిద్ధపడి వ్రతము చేయగానే ఏం జరుగుతుంది అనుకున్నారు? లోకమంతా సుభిక్షంగా పంటలు పండుతాయి, మంచి వర్షాలు పడతాయి. ఆ పంటలు పండిన తర్వాత పశువులు ఆ చేను ఆ తిండి ఆహారం తీసుకొని మంచి పాడిస్తాయి. కాబట్టి పాడికి లోపం ఉండదు, పంటకి లోపం ఉండదు అని చెప్తాం. అయితే ఇది రామాయణము తిరుప్పావళి ఇది కావ్యము. కావ్యం అంటే బయట ఒక అర్థం ఉంటుంది, లోపల వేరొక అర్థం ఉంటుంది. అందుచేత ఇది కేవలంగా వేదాంతంలో ఉపనిషత్తుల్లా చెప్పదు, బయట దానిలో ఒక కథారూపంగా ఉంటుంది. దాని లోపల కొంచెం బుద్ధి పెట్టి చదివిన పెద్దలకి దాని లోపల ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఉపనిషదర్థం భాషిస్తుంది. అంతేత రెండు కలిసి నడుపుతుంది శ్రీరామాయణం. శ్రీరామాయణం అంతా ఒక కథ కాదు, ఉపనిషదర్థం. తిరుప్పావై కథ ఒక వ్రతం కాదు, ఉపనిషదర్థం. రెండు కలిసి జోడించి ఉంటాయి. అంతేత రామాయణముకు తిరుప్పావైకి కేవలం బాహ్యార్థము తెలుసుకుని సంతృప్తి పడితే పరిపూర్తి కాదు. ఆంతరమైన అర్థము తెలుసుకుని దాన్ని అనుభవించాలి, బాహ్యమైన అర్థము తెలుసుకుని ప్రవర్తించాలి. కథ ఎందుకు? మన మనసుని దాని వైపు ఆకర్షించడానికి. అంతేగాని మీరు దానితోటే పరిమితి చేస్తే అజ్ఞుడు అన్నమాట. అజ్ఞుడయి ఉన్నవాడు తాను బాహ్యార్థము తెలుసుకుని ప్రాజ్ఞుడైన వాడు విశేషజ్ఞుడై లోపల ఉండే అర్థాన్ని తెలుసుకుని ఆత్మానుభవాన్ని అనుభవించాలి. ఇది మనకు కావ్యముల యొక్క అనుభవం. అట్లాంటి ఒక కావ్యం కనుక మన ఆండాళ్ళ తల్లి ఒక వ్రతాన్ని నడిపిస్తోంది. ఈ వ్రతంలో ఏముండాలి? నీవు చేసే పని విశ్వశ్రేయమును కలిగించాలి. అది ముందు ముఖ్యం. నువ్వు ఏ పని చేసినా విశ్వశ్రేయము కలిగడానికి చెయ్యి. ఆ విశ్వానికి అంతకి శ్రేయస్సు ఎలా కలుగుతుంది? మనమే ప్రయత్నించక్కర్లేదు. విశ్వం శ్రేయం కలుగుతాడని నువ్వు చెప్పక్కర్లేదు. భగవాన్ని ఆజ్ఞ చేత భగవాన్ని సేవగా చేస్తున్నానంటే చాలు. ఆయన ఏం చేస్తాడు? ఇంట్లోకి తెచ్చి పెద్దబ్బాయి ఆర్జిస్తాడు, తెచ్చి అమ్మకి ఇచ్చేస్తాడు, ఇంట్లో పెట్టేస్తాడు. వాడు అందరికీ పెడుతుందా? వాడు ఒక్కడికే పెడుతుందా? వాడు వేరే కాపురం పెట్టుకొని వాడు వాడి పెళ్ళాము సంపాదించుకుని తింటూ ఉంటే పై వాళ్ళకి వాడు తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ వాడికి పెట్టడు. అలాగే మనం అందరం ఏం చెప్తాం? వేరే కుంపడి పెడతాం. నా కొరకు ఫలాని గోత్రము ఫలాని వాడిని నేను నా కోసం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చేస్తున్నాను అంటే నీకు ఒక్కడికే. అలాగే భగవానుడికి సమర్పించు. ఏమిటవుతుంది? ఆయన వాళ్ళందరూ విశ్వం అందరికీ పనిచేస్తాడు. అబ్బాయి మావాడు సంపాదించాడరా, మీరందరూ పుచ్చుకొని అందరికీ ఇస్తారు. అందుచేత మన వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నేర్పారు. మనమైనా చేసే ఏ పనినైనా అందరికీ పంచడానికి నువ్వు వాడికి అర్పిస్తే వాళ్ళందరికీ పంచుతాడు, నీకు ఇస్తాడు. నువ్వు కోరిందే కాదు, అవసరమైన అన్నీ వడిస్తాడు అని చెప్పారు మన సంప్రదాయంలో. కనుక ఆ రహస్యమైన ఉపనిషత్ సంప్రదాయాన్ని ఆండాళ్ళ తల్లి ఆచరించి ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు ఆవిడ పాశురంలో అయ్యా లోకం అందరికీ క్షేమం కలుగుతుంది మేము వ్రతం చేస్తే అని చెబుతోంది ఈనాటి పాటలో. చదువుదాం పాశురం. ఓం உலகளந்த தவன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினார் தீங்கின் நாடெல்லாம் திங்கள் மாறுகை ஓங்கி செங்கூர் கயலுகள பூங்குவடை கோதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே உக்கிருந்து சீர்கமலை பத்தி வாங்க உடன்பிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏరోరంబాయ్. ఈ వ్రతం చేస్తే ఏమవుతుంది అనుకున్నారు? చెప్తోంది ఆండాడు. ఎక్కడ ప్రారంభిస్తోంది? ఒక్కసారి త్రివిక్రముని స్మరిస్తోంది. త్రివిక్రముడు అంటే 3 అడుగులతో లోకములను కొలిచినవాడు. విక్రమం అంటే అడుగు వేయుట, నేల మీద అడుగు మోపడు వేయడానికి విక్రమం అంటారు. ఈయన 3 అడుగులు పాదాలు వేసి 3 లోకాలని కొలిచేశాడు. అంటే దాని పేరు త్రివిక్రముడైన. ముందు ఆయన పేరేమిటి? వామనుడు. వామనుడు త్రివిక్రముడైనడు. ఆయన స్మరిస్తుంది. ఇది లేవగానే స్మరించమని మనకి ఆముక్త మాలిదాని కృష్ణదేవరాయల వరకు ప్రబంధం రాసి దానిలో చెప్పారు. అయ్యా వామనస్తుతి పరత్వమున లేచి అని. ఆ శ్రీవిల్లిపుత్తూరులో భాగవతులందరూ పొద్దున్న లేవగానే వామనమూర్తిని స్మరించేవారు. మనకు అర్థం కాదు, ఎందుకు స్మరించాలో మనం చేస్తాను తరువాత. అటువంటి వామన స్తుతితోటి చేస్తూ ప్రారంభిస్తోంది వాడు. ఓంగి పెరిగి కులగు లోకములను అలందా కొలిచినటువంటి ఉత్తముడు ఎవరు? త్రివిక్రముడు.
పెరిగి లోకములను కొలిచిన ఉత్తముడైన ఆయన యొక్క పేర్పాడి. నిన్ననేమంటున్నాం? పరమన్ అడిపాడి. ఇవాళ అడంటే పాదం, పేరంటే నామం. నేను పాదాలని కీర్తించాము, ఇవాళ నామం మాకు పాదం అక్కర్లేదు, పేరే. ఇవాళ అడిపాడి నిన్న, ఇవాళ పేర్పాడి నామాన్ని కీర్తించి. నాంగల్ మేము నంపావైక్ మా వ్రతానికి శాక్తి నీరాడినారు. కేవలంగా ఇది ఒక మిష అంటే వ్రతం కాదు మీకు. మాకెందుకు వ్రతం? మరి ఎందుకు వ్రతం? మా కృష్ణుడిని కలవడానికి. కృష్ణుడిని కలవడానికి వ్రతం మిష పెట్టకపోతే వీడు వెళ్ళని కూడా పెద్దవాడు. వాళ్ళకి వర్షం పడలేదు, అందుకోసం వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇవాళ వాళ్ళకి కావలసింది వర్షం, మాకు కావలసిందో శ్రీకృష్ణ సమాగమం కావాలి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంతకాలం నుంచి కృష్ణుడితోటి కలియక ఒళ్ళు వేడెక్కిపోయింది, హృదయం వేడెక్కిపోయింది. వేడెక్కిన హృదయ తాపము, శరీర తాపము, ఇంద్రియ తాపము, మనస్తాపము తగ్గడానికి ఏం చేయాలి? ప్రతిసారి నీళ్ళల్లో మునగడం కాదు మాకు కావాల్సింది, కృష్ణుడితో కలవాలి. ఇప్పుడు ఆ కృష్ణునిలో మునగాలి, కృష్ణ గుణములను అనుభవించడంలో మునగాలి. అటువంటి ఖాళీగా ఉంటుంది అలా. ఇందుచేత ఓంగి ఉలగలంద ఉత్తమం పేర్పాడి నాంగల్ మనము నంపావైకు మన వ్రతానికి ఛాతి మిషపెట్టి. మిషపెట్టడం ఉంటుంది, ఆవిడే చెప్పొస్తుంది ఇక మిషని. ఇది కేవలంగా మాకు వ్రతం దొరికే మిష. మరి ఏమిటి చేయాలి? నీరాడినా. మాకు కావాల్సిన నీరాడటం. నీరాడటం అంటే వారి స్నానం వేరు, మా స్నానం వేరు. మేము స్నానం చేస్తే ఏమిటవుతుంది? 2 లాభాలు. ఒకటి పంట, 2 బాడి. తీంగింద్రి, తీంగి అంటే ఈతి బాధలు. ఆ బాధలన్నీ ఇంద్రి లేకుండా పోయి తీంగింద్రి. ఎక్కడ? కమ్యూడైనా అది నాడు ఎలా దేశమంతా. మేము వ్రతం చేస్తే, మేము వ్రతం చేయడం కాదు, చేస్తామని మాకు మనసారా. అందుకని మాకు వర్షం కోసం మేము చేయలేదు, కానీ మేము మా కృష్ణుడి కోసం చేసాం. చేసేసరికల్లా ఏమొచ్చింది? నాడెల్లాం తింగళ్, నెలకి 3 వర్షాలు పెయ్యదు పడతాయి. ఇంగిన్ని నాడెల్లాం తింగళ్ 3 పెయ్యదు. తర్వాత వెంటనే వర్షాలు పెరుగుతాయి, ఓంగి పెరుగుతాయి. ఏవి పెరుగుతాయి? నెల ఎర్ర చేరు, ఎర్రటి ధాన్యాలు ఉన్నటువంటి చేరు పెరుగుతాయి. ఓంగు పెరుం షన్నెల్, అది ఊడు మధ్యలో. కయలు ఉగడ, కయలు అంటే చేపలు, చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయి. కయలు ఉగడ. ఓంగు పెరుం షన్నెల్ ఊడు కయలుగడ. దానిలో మధ్యలో చేలల్లో కలవ పూలు ఉంటాయి. పూం కువడై పోదిలు, పూం పూచినటువంటి అందమైనటువంటి, కువడై పోదు అంటే కలువ పువ్వు, పోదు అంటే పువ్వు, కువడై అంటే కలువ, కువడై పోదులు కలువ పువ్వులో కువడై పోదులు. పురిబండు కనపడుప్ప, వండు అంటే తుమ్మెద, దానిలో తుమ్మెద. ఈ తుమ్మెదలు ఏమిటైనా సాయంకాలం అవి రాత్రంతా వికసిస్తూ ఉంటాయి, పొద్దున్న సూర్యోదయానికి ముందు ముడుచుకుపోతాయి. ఈ తుమ్మెదలు ఒళ్ళు మరిచి దానిలో పడుకున్నాయి. ఆడ తుమ్మెద, మరొక తుమ్మెద. పడుకున్నవి కాస్త మూత వేసేసింది. తలుపు వేసేస్తే అరే లేపావు కావు, నువ్వు లేపావు కావు, జ్ఞాపకం చేద్దా, తెల్లారిపోయింది, దెబ్బలాడుకున్నాయి. పొరి వండు, పొరి అంటే కలహించుకున్నటువంటి వండు తుమ్మెదలు కనపడు అలా పడుకొని నిద్రిస్తూ ఉంటాయి. ఇది పంట యొక్క వైభవం. అంత కావ్యము చూడండి అందంగా చూపుతుందో. వర్ణన కూడా ఒక మనోహరమైనటువంటి సన్నివేశాన్ని అలా కంటికి కనిపిస్తుంది. పెద్ద తీసి చేలు పెరిగి కనిపిస్తుంది. ఆ చేల మధ్యలో కలవకుండా, వాటి మధ్యలో చేపలు, దానిలో గురుగులు చప్పుడు చేస్తూ తుమ్మెదలు, రొద చేస్తున్నటువంటి తుమ్మెదలు. అది సన్నివేశం పంటలు. అంటే ఎంత పుష్కలమైన పంటో దాని వర్ణాన్ని బట్టి తెలిసిపోవాలి. ఇంకా పాడి ఎలా ఉంటుంది? తేగాదే పుక్కిరందు చిత్తములై మత్తి వాంగా. ఆవులను కట్టినటువంటి గొట్టాలు ఉంటాయి ఆ శాలలు. ఆ గోశాలలోకి వెళ్ళేవాళ్ళు తేగాదే జంకకుండా వెళ్ళాలి. ఎందుకంటే వెళుతూ ఉంటే అంత పాలు పొదుగులు నిండిపోయి కారిపోయి ఉంటాయి. కారిపోయిన చిక్కడైపోతుంది, పొడవైపోతుంది, జారిపోతూ ఉంటుంది. గట్టిగా కాలు ఉంచుకుని లోపల తేంగాదే జంకకుండా పుక్కు చేరి ఇరుందు గబగబగా ముక్కాళ్ళ మీద కూర్చొని తీసుకుంటే పని రాదు. ఇప్పుడు పీట వేసుకొని కూర్చోవాలి, పీట వేసుకొని కూర్చొని పాలు పిండాలి. ఇరుందు అంటే కూర్చొని పుక్కు ఇరుందు. ఇంకా పొలుగుల శిరాలు ఉంటాయి. క్షీర్తములై వలసినటువంటి చంపుడు. వాటిని పట్టి గట్టిగా ఒక శిరం 2 చేతులతో, ఈ చేతితో అవసరం ఈ చేతితో వేసినప్పటికీ రాదు. క్షీర్తములై పత్తి
బాగా ఇలా లాగితే చాలు, మీరే పెద్ద పిండక్కర్లేదు. బాగా ఏమిటి చేస్తాయి ప్రతి బాగా కుడం మెరైక్కుం. కుడం అంటే కుండలు, మెరైక్కుం. అటువంటి అవుడు వళ్ళల్ పెరుం పశుక్கள் వళ్ళల్ ఉదారమైన పెరుం. ఈ పాశురం జపం చేస్తే ఐశ్వర్యం కలిగిపోతున్నారు మా పెద్దలు. ఇందులో తిరుపావైలో కొన్ని మంత్రాలను మనవారు ఆదరిస్తారు. రేపటి పాశురం వర్షాన్ని పడిస్తుందంట. అది మన జీఎస్ స్వామి గారు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఎక్కడ పెడితే అక్కడ మన శ్రీరంగంలో కూడా అందరి చేత చేయించారు. అక్కడ తమిళనాడులో వర్షం లేదని వారి అందరి చేత ఆడిపడి ఎక్కడైనా చేయిస్తే వర్షాలు పడ్డాయి. ఈ ఊళ్ళో మన భాస్కర్ ప్యాలెస్ ఆడిపడి ఎక్కడైనా చేయిస్తే వర్షం పడ్డది. కాబట్టి ఆ పాశురానికి రేపటి పాశురానికి ప్రత్యక్షమే. ఈ పాశురం ఐశ్వర్యం కావలసిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే 18వ పాశురం చదవాలి. ఎవరైనా రాజదర్శనం గట్రా మనకు కాక దృఢంగా లోపలికి రానివ్వడం లేదండి, వారు ఎప్పుడు కనిపించలేదంటే ఒకసారి 22వ పాశురం చదివితే అది లభిస్తుంది. ఇలాగే ఒక్కొక్క పాశురం ఒక్కొక్క మంత్రం. అటువంటి దాంట్లో ఒక మంత్రం, ఇది ఐశ్వర్యవర్ధకమైనటువంటి మనకి ఒక మంత్రం. దీనిలో ఏమిటి చెప్పింది? బయటకు చెప్పింది లేదు, లోపలి అర్థం ఉంది. బయట అర్థం ఏమిటో ముందు చూద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. మొట్టమొదటి ఓంగి అని ప్రారంభించింది. ఇలా ముందు మీదకి చూసింది ఆండాడు కదా, అంటే పుట్టివామును చూడలేదు, పెరిగిపోయిన వామును కనిపించలేదు. ఓంగి పెరిగి కులకు లోకములను అలంతా కొలిచినటువంటి వాడు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనానికి పెరగడం తక్కువ గొప్ప. విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవానుడు, అంతా తానైన భగవానుడు పెరగడం ఏమిటి? ఆయనకి పెరుగుదల తరుగుదల ఉన్నాయా? ఆయన సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే చదివే ఇప్పుడే ఎప్పుడో ఖరా ఉంటాడు ఆయన. మరి పొట్టిగా ఉండి కుటుంబం పెరిగేది ఏమిటండి? మనము పెరుగుతాం, ఆయన పెరుగుతాడు. ఆయనకి తేడా ఏమిటి? మనము చిన్నపిల్లలు పుడతాం, పెరుగుతాం. ఆయన చిన్నపిల్లడు పుట్టాడు, పెరిగాడు. కాబట్టి ఆయనకి మన లాంటి వాడినా కాడు కాడు. ఆయన పెరుగుదల వేరు, మన పెరుగుదల వేరు. మన పెరుగుదల దేని వల్ల వచ్చింది? కర్మ వలన. ఆయన పెరుగుదల దేని వల్ల వచ్చింది? ఆయన మన యందు ఉండే అనుగ్రహం వల్ల. ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు. అపహరించిన వాడు పోనీ చాలా మంచివాడే, రాజ్యం తనదనుకున్నాడా? అనుకుని ఊరుకోలేదు. నాదిని దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు. దానాలు ధర్మాలు చేస్తూ మంచి మహావైభవంగా ధార్మికుడి ఉంటే అతని ఎలాగైనా రాక్షసుడు అతని రాజ్యాన్ని అపహరించాడు. ఇంద్రుడికి ఆర్తి కలిగింది, మొరపెట్టాడు. మొరపెట్టిన ఇంద్రుని ఆర్తి చూశాడు స్వామి. వాడి మొర భరించలేకపోయినాడు. ఆయన దయాగుణం చేత వాత్సల్యం ఒకసారి ఎలాగైనా వీడి రాజ్యం వీడికి రావాలి. రావణాసురుని చంపినట్టు, హిరణ్యకశిపుని చంపినట్టు చంపడానికి వీలు లేదు. ఇంకా ధర్మం అనేటువంటి కవచం విసుకుంటున్నాడు. ధర్మం ఉన్న చోట స్వామి ఎప్పుడు హాని చేయడానికి వీలు లేదు. ఏం చేయాలి? కోపం తానే దిగిపోయినాడు. పిల్లడు చాలా బుద్ధిమంతుడు, చదువుకుంటూ ఉంటాడు, వాడిని చేయలేము. కానీ వాడు చేసే పనులు మాత్రం భరించడానికి వాడిని ఏం చేయాలి? సాంతుడు మర్యాదగా తీసుకోవాలి. కానీ వాడిని శాసించి కొట్టి తింటే వాడు ఏం తప్పు కనిపించదు. కానీ అన్ని చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. అలాంటి చిక్కులు పెడుతున్నాడు ధర్మం. కాబట్టి ధార్మికుడు, ఆ ధార్మికుడు అయినటువంటి రాక్షసుడు. కాబట్టి ఆ మరొకరిది ఆక్రమించి తనదిగా పెట్టుకొని నేను ఇస్తున్నానని ఇస్తున్నాడు. ఒకరిది ఆక్రమించి నాదనుకునుట, తనది కాని దాన్ని తాను ఇవ్వని దాన్ని తాను ఇస్తున్నాను అనుకుంటాడు. ఇవి రెండు మనకు ఉన్నటువంటి పెద్ద లక్షణాలు. ఈ రెండు లక్షణాలు ఆయనకి వచ్చాయి. అంటే మనకు పాఠం చెప్పడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పాఠం చెప్తుంది. దాన్ని నేర్చుకోవాలి. ఏమిటి మనకున్నది? మనది కాని ఏది మనది కాదు. ఇదంతా మనదే. మనం ఎవరికైనా ఇప్పుడు ఏమి చేస్తాం? తుభ్యమహం సంప్రదే, నీకు నేను ఇస్తున్నాను. నువ్వేనా ఇస్తున్నావు అంటాడు స్వామి వెనకాలండి. లోపల చెప్పి ఉండాలి, స్వామి నీకు ఎన్ని ఇవ్వలేదు స్వామి, నువ్వే ఇస్తున్నావు, నువ్వు ఇచ్చేదే నీదే, నువ్వే ఇస్తున్నావు, నేను ఇస్తున్నాను అని చెప్పాలి. కానీ లోపల అనుకోకుండా, కానీ లోపల నుంచి నేనే ఇస్తున్నాను అనుకుంటే వెంటనే ఇదిగో ప్రతిచక్రవర్తి జరిగిన రాబోసం జరుగుతుంది. అంతేది ఏమిటి చెప్తాడు స్వామి? ఆ నేను కాని దాన్ని అంటే నేను ఇస్తున్నానా లేదు నా స్వామి, అక్కడే జ్ఞాపకం పెట్టుకోవాలి. నాజాయి కాదు వాడిది. ఎంచేత ఈశావాస్యం ఉపనిషత్తు చెప్పింది. ఈశావాస్యం ఇదగం సర్వం. ఈ కనిపించేదంతా ఈశావాస్యం. అన్నిటి లోపల బయటికి తెలియకుండా ఆ ఉన్న పదార్థానికి కూడా తాను ఉన్నానని తెలియకుండా వ్యాపించి నియమించేవాడు ఉన్నాడు. వాడి పేరు ఈశ్వరుడు. అటు వారి చేత స్వాస్థ్యం ఆవరింపబడి ఉన్నది. అటువంటి వాడు ఎవడున్నాడు లోపల వాడిది అని గుర్తించు, కానీ నాదనుకోకు. మరి ఇది వదిలియాలా? వదలక్కడేది అనుభవించు. అనుభవిస్తే నాదనుభవించాలా? కాదు, నాది కాదని లోపల ఎరిగి వాడిదని ఎరిగి బయటికి మాత్రం నీది వలే అనుభవించు. ఇది మన పెద్ద శాస్త్రం. ఇది నేర్పింది, బ్రతికే విధానం నేర్పింది. దాన్ని చెయ్యలేదు ఈయన. చేయకేం చేశాడు? నాదే అనుకుని అనుభవిస్తున్నాడు.
నాదే అని నేనే ఇచ్చాను ఇస్తున్నాడు. ఇది ధర్మంలో ఉన్నటువంటి పెద్ద దోషం. చెయ్యాలి ధర్మం, చేసే ధర్మాన్ని ఎలా చెయ్యాలి? తానే చెయ్యాలి. ఇవ్వడం ఎవరివ్వాలి? తానే ఇవ్వాలి. కానీ ఇచ్చేవాడిని నేను కానీ ఇచ్చేది నాది కాదని లోపల ఎరిగి ఇవ్వాలి. ఇవి రెండూ లేకపోతే ఏమొస్తాయి? నీకు అహంకార దోషం వస్తుంది. నీ లోపల కర్తృత్వం భోక్తృత్వం రెండు వస్తాయి. కర్తృత్వం అంటే నేనేం చేస్తున్నానని, భోక్తృత్వం అంటే ఇచ్చినందువల్ల ఫలం నాదే అని కాదు. ఇచ్చినందువల్ల ఫలితం వాడి సంతృప్తి. ఇచ్చినటువంటి వాడు నా లోపల ఉన్నవాడు నాకు ద్వారా ఇస్తున్నాడు. నేను ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరాన్ని అనేది గుర్తించాలి. ఇవి రెండూ గుర్తించి నీ ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం ఆచరించడానికి మానడానికి వీల్లేదు. నువ్వే ఆచరించాలి, నువ్వే అనుభవించాలి, నువ్వే చెయ్యాలి. కానీ వాడిదని ఎరిగి వాడిస్తున్నాడని నీలో ఉండిస్తున్నాడని ఇవ్వాలి. ఇది ధార్మికత్వానికి ప్రధానమైన ఉత్తమ లక్షణం. ఇది మా వెంకటేశ్వర గారు కనిపిస్తుంది. అలా లేకుండా పాపం వెళ్ళివాడు చేశాడు, సిద్ధపడ్డాడు. ఏం చేయాలి? ఆయన పాపం మారిపోయినాడు మనిషి. ఎవడైనా సర్వవ్యాపకుడైన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు ఒక్కసారి ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టాడు. అదితి కశ్యపులకు పుట్టాడు. పుట్టినప్పుడు పుట్టిన తర్వాత పెరగలేదు. చిన్నపిల్లడు పొట్టిగా ఉన్నాడు. 7 ఏళ్ళు వెళ్ళగానే ఉపనయనం చేసేశారు వారి తల్లిదండ్రులు. బ్రహ్మచారి. అక్కడి నుంచి ఋషులందరూ వచ్చే భయం యజ్ఞం జరుగుతుంది, వెళదాం, నేను వస్తాను బయలుదేరాడు వాళ్ళతో. పొట్టివాడు వచ్చాడు. బలిచక్రవర్తి యాగశాలలోకి వస్తూ చిన్న పిల్లడు వేదం చదువుకున్నాడు. అందరూ అక్కడ ఋతువులంతా కూర్చుంటే వాళ్ళతో వేదం చదువుతున్నాడు. కొందరితోటి చర్చలు చేస్తున్నాడు, కొందరితోటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తున్నాడు. మంచి అందంగా ఉన్నాడు. వామనుడు అంతా ఇంత అందంగా అందరం చూసిన వాడు మొహపడకుండా ఉన్నాడు. చిన్న పిల్లడు, చిన్న గొడుగు వేసుకున్నాడు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు. చిన్న అజినం అంటే లేడి చర్మం మెళ్ళో వేసుకున్నాడు. ఆ యజ్ఞోపవీతం లేడి చర్మం మరొక చిన్న గూడకట్టుంటే అడ్డంగా కట్టు కట్టుకొని వస్తున్నాడు స్వామి. అందరూ మొహపడిపోతున్నారు. ఇంత ఋతుకులు అలా చూస్తున్నారు. పసిపిల్లడు ఇందరూ చూస్తున్నారు. చూస్తూ వస్తున్నాడు. వస్తూ ఉంటే చూశాడు బలిచక్రవర్తి. వాడికి పిచ్చెత్తిపోయింది ఆయన ఆకారం చూసి. తన ఆకారం మీద మొహపెట్టేశాడు. వచ్చి ఎక్కడికా నీకు అంటే చెప్పడు. ఎవరు రకరకాలుగా సమాధానం అందంగా ఉంటుంది కదా సన్నివేశం. మాట రామనావతారం అంతా చదవాలి, కానీ ఇవాళ మనం చదివితే అవ్వదు కనుక అదంతా మనం చెప్పుకోగలం. ఎవడి నీవంటే చెప్తాను. నీకు ఎవరున్నారంటే నాకు ఎవరు లేరంటాడు. ఎక్కడుంటాడంటే అంతటా ఉంటానంటాడు. ఏమిటి మాటలకు అర్థం తెలియకుండా చెప్పాడు. సరే చెప్పిన తర్వాత నీకు ఏమిటి కావాలి అడుగుకుంటున్నాడు. నాకేం అక్కర్లేదు, 3 అడుగుల నేలమ్మన్నాడు. 3 అడుగుల నేలమ్మంటే వాడు పాపం బతిమాట్లాడు. ఆయన పసిపిల్లడివి తెలియదు, తెలియక 3 అడుగులు అంటావు కానీ తర్వాత ఇబ్బంది పడిపోతావు. 5వ అడుగు నీకు కావాల్సిన నేను అడుగు ఇస్తాను, ఏవైనా ఇస్తాను. నేను నా దాత ఇచ్చేవాడి గొప్పతనాన్ని చూసి అడగాలి, కానీ వీడి దగ్గరికి వచ్చాను కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి గౌప్యం అడుగుతావా? నేను నా దగ్గరికి వచ్చి బాగుండేదంటాడు పాపం. అంటే వాడు వినలేదు. నాకు అది ఇచ్చుటయే అన్నీ ఇచ్చుట అన్నాడు. ఆయన మాట ఇక్కడ తెలియదు, వీడి మాట కాదు. అది ఇచ్చుటే అన్నీ ఇచ్చుట అన్నాడు. సరే ఏం చేస్తాను అడిగడిగితే ఇప్పటికి తప్పదన్నాడు. మహాభావుడు సర్వజ్ఞుడు శుక్రాచార్య వారు వచ్చారు. వచ్చి ఒక్క పక్కన అడ్డు పెట్టాడు. వినలేదు. మన వాడు మహాధార్మికుడు, కానీ ఆడిన మాట తప్పలేని వాడు. ఆడిన మాట తప్పమని గురువు గారు చెప్పినా వినేవాడు. అప్పుడు ఎంత సత్యము ఎంత ధర్మము ఉందో చూడు ఉన్నాయి. కానీ ఏది పెద్ద దెబ్బ తీసింది? అన్నీ ఉన్న లోపల అహం దెబ్బ తీసింది. ఆ అహం లేకుండా చేస్తే అంత గొప్పవాడు. అహం చేయడంతో తనది కానిది తనదనుకొని తాను ఇవ్వని వాడు తానిస్తున్నాను అనుకోవడంతో వెంటనే ఆయన స్వామి పట్టేశాడు. ధార పట్టేసి రాత్రి వేళ మంచుపడి వారిపోయిన మొక్క ఆకులు పొద్దున్న సూర్యుడు దయించగానే ఒక్కసారి అలా విప్పారినట్టు ఆ ఇంద్రుడి యొక్క కన్నీరు చేత కుంగిపోయిన స్వామి ఒకసారి బలిచక్రవర్తి దానంలో వదిలిన నీరు పడగానే ఠమ్మని పెరిగేట. ఒకసారి ఆకాశానికి అడ్డిపోతున్నాడు, మీద గడిపోతున్నాడు స్వామి. ఒక పాదంతో పైకి గుర్తేశాడు, 2వ పాదంతో భూమి అంతా గుర్తేశాడు. 3 అడుగులు అడిగాడు, 2 అడుగులకి అయిపోయింది ఇదంతా. ఇంకేం చేయమన్నావు అన్నాడు. ఏం చేస్తావు అట్టమన్నాడు. తల మీద పెట్టేశాడు. ఇది కదా. దీన్ని మన ఆండాళితలు భావిస్తుంది. ఓంగి పెరిగి ఊరక అరంగా లోకంలో కలిసిన ఉత్తముడు. ఉత్తముడేమిటి? నిన్నటి వాడేవాడు పరముడు, మొన్నటి వాడేవాడు నారాయణుడు. నారాయణుడే పరముడు, నారాయణుడే ఉత్తముడు. పరముడు అంటే ఏంటంటే అంతకంటే మరి పైవాడు లేనంత వాడు వాడు. ఈయన ఉత్తముడేమిటి అంటే 3 రకముల వాళ్ళు ఉంటారు లోకంలో. అధములు, మధ్యములు, ఉత్తములు. తమ పనిని సాధించుకుందికి ఒకరిని హాని చేసైనా తన పని సాధించుకునేవాడు అధముడు. తనకు కావలసిన దాన్ని సాధించుకుందికి అవతల వారికి కూడా బ్రతకడానికి అవకాశం ఇస్తూ తాను బ్రతికినవాడు మధ్యముడు. తనకి హాని కలిగినా సరే ఒకరు సుఖముగా ఉండటమే తన మరొక ప్రయోజనముగా భావించి సాధించినవాడు ఉత్తముడు.
ఇప్పుడు ఏం చేశాడు ఈయన అంటే తానెవడు? పుట్టివాడా? కాడు. తరుగుట పెరుగుట కలవాడా? కాడు. తరుగుట పెరుగుట లేనివాడు, లోకమంతా తనదైనవాడు, తనది కానిది లేనివాడు, తనది కాని దాన్ని ఒకటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర కాక మరొకటి దగ్గర అడిగినట్టు యాచించాడు. విశ్వమంతా వ్యాపించిన విశ్వరూపుడు వామనుడైనాడు. అయితే దేనిలో మార్చుకున్నాడు? రూపంలో మార్చుకున్నాడు, వామనుడైనాడు. స్వభావంలో అందరికీ ఇచ్చేది ఎవరిస్తాడు అంటే చతుర్నాం పురుషార్థానం దాతా దేవో జనార్దన, ఆయనకి ఏది కావస్తే అది ఇచ్చేవాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? పాపం చెయ్యి పట్టి చాచాడు. కాబట్టి యాచన వృత్తి తీసుకున్నాడు. రెండు, స్వభావంలో మార్పు, స్వరూపంలో మార్పు, రెండూ తీసుకొనైనా సరే ఇంద్రుడికి ఉపకారం చేయాలి. కాదు, వీడి అహంకారం తొలగించాలి. పాపం ఇంత మంచివాడు చెడిపోతున్నాడు ఒక దోషం వల్ల. అహంకారాన్ని తీసేయాలి. అందుకోసం స్వామి వచ్చి దానం పెట్టాడు, ఇచ్చేశాడు, పెరిగాడు. రెండు అయిపోయినాయి, మూడో అడుగు పెట్టాలి. ఇక్కడ చూడలేదు. ఏం చేయమన్నామన్నాడు? నా మీద పెట్టాను. ఇది కదా ఏమిటి దీనిలో కృష్ణుడ గురించి మనం అర్థం చేస్తూ ఈ రాముడు ఎందుకండి అంటే కృష్ణావతారం ముందవతారం రావణావతారం. ఈయన 3 జన్మలలో నీకు పుడతానని దేవకీదేవికి వసుదేవుడికి మొట్టమొదట ఆయన ప్రతిజ్ఞ చేశాడు. దానికోసమని ఒకసారి ఆయన పృష్ణి గర్భుడుగా పుట్టాడు. పృష్ణి అని అప్పుడు ఆ తల్లి పేరు. తర్వాత అతిథి కశ్యపులకు వామనుడుగా పుట్టాడు. వారే మళ్ళీ ఇప్పుడు దేవకీ వసుదేవుడు అయితే వారికి శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు. కాబట్టి 3వ జన్మలో శ్రీకృష్ణుడు, 2వ జన్మలో వామనుడు, అంతకుముందు కృష్ణి గర్భుడు. ఈ వామనుడు ఈ ముందవతారమే కదా. ఇది రెండింటికి ఏముంది? ఒకదానికి ఒకటి వివరణ. వామనావతారం మనం చదివితే, కృష్ణావతారం చదివితే కానీ అర్థం తెలియదు. కృష్ణావతారం వచ్చి భగవద్గీత చెప్పాడు. నేను వెనక 3 అడుగులు అడిగానని మీరందరూ గాబరా పడిపోయి ఎంత పాపాత్తులండి, కాకి మన దగ్గర ఏదైనా ఉంటే చేతిలో వచ్చి ఉరవేసి పొడి చేసి పట్టుకుపోయినట్టు, అలాగే ఈయన కూడా వచ్చి ఆయన దగ్గర అడగడానికి వచ్చి డబ్బు తీసుకుందుకు వచ్చి వాడిని పుట్టేస్తాడా పాతేస్తాడా, ఎంత తప్పు. ఇది మీ దేవుడు చేసిన పని, పక్షపాతం. అంటే మీరు కృష్ణావతారం చదివితే కానీ తెలియదు ఈ రహస్యం. అప్పుడు ఆయన చెప్పాడు, కృష్ణావతారం అయ్యా మనం ఒక అడుగుతా ఇస్తారా? ఇస్తామన్నారు. ఏమిటిది? మనం అందరం ఏది చేసినా ఏమిటంటే చిత్తజోరికి కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అంటే మరి రామాయణం చదివినా చదివిన కృష్ణార్పణం వస్తే, భాగవతం చదివినా కృష్ణార్పణం వస్తే, సహస్రనామం చదివినా కృష్ణార్పణం వస్తే, ఏమిటి కృష్ణార్పణం వస్తుంది? అడిగిన వాడికి పెట్టండి, పుచ్చుకొన్న వాడికి ఎవడు పెట్టరు. రాముడు అరణ్యాలకు వెళుతూ ఉండే గురుడు, అయ్యా నేను మీకు కానుకలను ఇస్తాను, కాస్త అర్ఘ్యం పాద్యం అని పుచ్చుకోండి, మా దగ్గర మీకు సత్కారాలు చేస్తానంటే బాబా పుచ్చుకోకూడదు, మా గుర్రాలకు కాస్త మేత పెట్టు, మాకేం వద్దన్నాడు ఆయన. ఎవడు పెడతారు ఆయన? ఈయన పాపం అడిగాడు. ఏమిటి అడిగాడు ఈయన? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, తత్ దానిని మదర్పణం నాకు సమర్పణగా కురుష్వా చేయము అని చెప్పాడు. దేనిని? ఇది శ్లోకం. శ్లోకానికి 3 పాదాలు ఉంటాయి. పాదం అంటే 1/4. ఏది? యత్కరోషి యదశ్నాసి ఒక పాదం, యజ్జుహోషి దదాసియతు ఒక పాదం, యత్తపస్యసి కౌంతేయ ఒక పాదం, తత్పురుష మదర్పణం యాచన. 3 పాదములు నాకిము. ఏమిటి 3 పాదాలు నాకిము? ఈ పాదాలా? ఇందులో ఏముంది? ముందుగా మనం ఈ లోకములో చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. కర్మ భోగము, ఇది ఈ జీవితాన్ని చేయడం తినడం, చేయడం తినడం. యత్ కరోషి యద్ అశ్నాసి, కరోషి అంటే చేయదు, అశ్నాసి తిందువు. కాబట్టి మనం ఈ లోకంలో చేసేది, ఈ లోకంలో నీవు ఈ భోగముల కోసం చేసే వ్యాపారాలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, కర్మలన్నీ నాకు అర్పించు. ఆ కర్మలను అనుభవిస్తున్న భోగమంతా నేను అనుభవిస్తున్నాను, నా కొరకని సమర్పించు. యత్ కరోషి యద్ అశ్నాసి అంటే లౌకిక సర్వవ్యాపారములను భగవదర్పణం వచ్చేయి. అది భగవద్గీతలో చెప్తారు. నిమిషన్, ఉన్మిషన్, శృణ్వన్, జిఘ్రన్, స్పృశన్, కన్ను మూస్తూ కన్ను విప్పుతూ ఊపిరి తీస్తూ ఏం చేస్తున్నా? స్వామి చేయిస్తున్నాడు, స్వామి చేయిస్తున్నాడు. సంతతం ఆ భావనతో ఉండాలి. ఆ స్మరణ మరవకుండా అన్నీ సాగుతూ ఉండాలి. ఇది లౌకికమైన జీవితం. ఇది ఒక పాదంలో చేస్తూ ఉన్నాడు. అంటే బలిచక్రవర్తి చేసిన ఐహికమైన సర్వకర్మలను, సర్వకర్మల ఫలమును సంస్వీకరించాడు. ఇంకా రెండవది ఏం చేశాడు? పారలౌకికములు చేశాడు. స్వర్గాది లోకములను పొందడానికి చేశాడు. దానికి ఏం చేస్తారు? జుహోషి దదాసి. జుహోషి అంటే హోమం చేయుదువో, దదాసి అంటే దానము ఇద్దువు. హోమం దానం చేస్తే ఎప్పుడు లాభం? ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు నిజ దండగా, సమిజల దండగా, భోక్తలకి వేరు ఇప్పుడు దండగా. కానీ ఏమిటో ఎప్పుడో వస్తుంది ఫలం. పరలోకములో పొందే ఫలములు ఇప్పుడు చేసే దాని పేరు పారలౌకికము అంటారు. అవి హోమము, దానము. హోమం అని అగ్నిహోత్రంలో చేస్తాం, దానం అని యోగ్యులకు ఇస్తాం.
దానము అంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఖర్చే, ఫలితం ఎప్పుడో తర్వాత వస్తుంది. దీని పేరు పారలౌకికం అంటారు. అట్లాంటి కర్మలు చేశాడు బలిచక్రవర్తి. ఏమని చేశాడు? నేను నాది నా కొరకు 3 మాటలతో చేశాడు. ఇప్పుడు ఏమడుగుతున్నా? నాకు ఇచ్చేది కూడా ఏది పరలోకాల్లో చేస్తావు. ఇంకా మూడోది సాక్షాత్ భగవత్ ప్రాప్తి కోసం చేసేటువంటి తపస్సు. ఈ తపస్సు కూడా ఎవరికి మనకు రకాల తపస్సు. తన కొరకు తాను మోక్షం పొందాలనుకున్న వాడిని చూస్తే నాకు జాలన్నాడు ప్రహ్లాదు. ఎప్పుడు నాకు మోక్షం అంటే నీ మోక్షం నా కొరకన్నా అది పాపమే, అది మంచిది కాదు. మరి ఎవరికి కావాలి మోక్షం? నీకే కావాలి. కానీ ఎవరి కోసం? వాడి కోసం. వాడి వస్తువుని వాడు విడదీసి తన లోపలికి చేర్చుకోవాలి. కానీ నేను వాడిని పొందాలా? నువ్వు పొందుతావా? ఎక్కడున్నాడు వాడు పొందడానికి? అంతటా ఉన్నవాడిని పొందడం ఏమిటి? నీకు ఇంతకాలము అంటమున్నది అడ్డము ఉండడం చేతి ఇక్కడ ఉన్నాడని నీకు తెలియలేదు. అడ్డము తొలగితే ఇక్కడే కనిపిస్తాడు, దేనిలో చూసినా కనిపిస్తాడు. ఆ ప్రతిబంధకమును తొలగించవలసిన వాడెవడు? ఆయన. కాబట్టి ఆయనను స్మరించి, నాయనా నీవే నీ వస్తువుని బాగు చేసుకుని నీ దానిగా స్వీకరించు అని చెప్పాలి. అంతేకాని నేను అనకూడదు. నీ చిక్కులే పెట్టి తపస్యసి కౌంతేయ, తపస్సు చేస్తావే బ్రహ్మప్రాప్తి భగవత్ప్రాప్తి అని, అది కూడా నాకు అర్పించింది అన్నాడు. ఇది ఎన్నైనా పాదాలు? 3 పాదాలలో 3 కోరాడు. ఇహలౌకికము, పారలౌకికము, భగవత్ ప్రాప్తి. ఈ 3 కూడా నాకు ఇచ్చిమని అడిగాడు. ఇచ్చేశాడు. అంటే మొదటి 2 ఏమిటే? నావి అనుకున్న ఈ లోకములో భోగములు, నా కొరకు అనుకున్న పరలోకములో భోగములు ఇచ్చేశాడు. 3వ పాదం ఎక్కడ పెట్టాలి? నా మీద పెట్టమన్నాడు. అంటే ఏడర్థం? నేను మీద పెట్టమన్నాడు. అంటే మమకారము 2 పాదములలో తీసేసి అహంకారం 3వ పాదంలో తీసేశాడు. కాబట్టి నేను మీద పాదం పెట్టాడంటే అర్థం బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టాడని బయటికి మన కథ. బలిచక్రవర్తి మీద పెట్టిన పాదానికి అర్థం ఏంటి? నేను నాకు చెందినది. ఈ నేను పైకి పెట్టిన పాదానికి ఈ నేను చెందింది. ఇప్పుడు ఎవరు నువ్వు? మేనమా ఏమిటంటారు మన వారందరూ? దాసుడు అడిగాను. ఈ అలవాటు చేశారు మన పెద్దలు మనకందరికీ. ఏమిటన్నారు అంటే నేననకు, మరెవరు దాసుడు. ఇది ఎంబెర్మానాలు అంటే భగవద్ రామానుజుని శిష్యులు ఆయన ఉండేవారు. ఆ శిష్యులు వారి పింతల్లి కొడుకే. ఆ పింతల్లి గారు వచ్చి రోజు నువ్వు ఆయన వీడికి కూడా ఏమైనా చదువు చెప్పమనేవారు. అలాగే అన్నారు రామానుజు. రమ్మన్నా తలుపు వేసి అడిగి పెట్టి ఉంచేవారు. వీడు రోజు వెళ్ళేవాడు. వెళ్ళి తలుపు కొడుతూ ఉండేవాడు. ఎవరు అని అడిగేవారు. నేను అని వెళ్ళిగా ఆయన ఇలా రోజు ఈయన వెళ్ళడం, వీరు నేనడం, ఆయన వెళ్ళిగా ఆయన అంటూ ఉండడం. ఇలా జరిగింది. ఆ పింతల్లి మళ్ళీ వచ్చింది. ఎవరో బాబు చెప్పు, ఎన్ని మాటలు ఇచ్చినా వెళ్ళమంటావుట, ఏమిటి కారణం అంటే నేను చస్తే కానీ వీడు చదువు రాదమ్మా అన్నాడు. అది తప్పు ఆయన రోజు వాడి చదువు కోసం తెచ్చుకోవడం ఉంటుంది అనేసింది. అంటే ఏమిటి నేను చావడం అంటే చావడం కాదు, వాడిలో నేను చస్తే కానీ చదువురాను. కాబట్టి నేను పోవాలి. అందుచేత నేను పోతే అప్పుడు ఉపదేశించారు. మహాపండితులు చేసేసారు. ఆయన ఎవరిగా అంటారని మహాపండితులు. కాబట్టి ఇది మనం ఏడుకోవాలి. కూడా నేను మీద పెట్టాలి. నా మీద పెట్టండి అర్థం నా మీద కాదు పెట్టేది. నేను వాడికి చెందినదిగా భావన లోపల కలిగేలా చెయ్యి. నాది అనుకున్నదంతా వాడిది అనే భావన కలిగేలా చెయ్యి. 2 నాదులు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నది, ఒకటి పైలోకంలో ఉన్నది. ఒకటి నేను అంటే అహంకారం. ఈ 3ని నాకు సమర్పించు అని అడిగి 3 పాదములు ఇవ్వమంటే దానికి అర్థం చెప్పింది కృష్ణావతారం. కనుక కృష్ణుని కీర్తించినట్ట, వామనుని కీర్తించినట్ట? వామన్నే. ఎందుచేత మనం ఎందుకు లేవగానే స్తోత్రం చేయాలి? లేచేమో నేను లేస్తుంది. పొద్దున నిద్ర లేవగానే ఎందుకు వామనుని స్తోత్రం చేయాలి? మనం లేచినండి. ఏమంటే లేచారా? లేచానండి. అయ్యో స్వామి ఎవరిని ఇచ్చాడు? ఎప్పుడు అంటామా? ఎవరైనా అన్నమే లేచాను, నేనే లేచాను. నువ్వు లేస్తావా? ఇంకా పొద్దున లేకపోతే రాత్రి ఎంత నిద్ర పట్టేసింది, మరి తిరిగి రాదు. అలాంటి దీర్ఘనిద్ర పొందిపోతున్నాం. మనం గ్రహించి లేపాడు. చేత వాడు మనకి జ్ఞాపకం ఉండదు. కనుక లేవగానే ఒక మాట వామాస్తుతి పరత్వం లేచి అంటారు. వామని స్తోత్రం చేయాలి. నేను మాండాడు తల్లి ఇవాళ ఒకసారి ఓంగి తండ్రి మా కోసమని పెరుగుటలేని నీవు పెరిగేవా? కులకు లోకాలని నీవైన వాటిని మళ్ళీ నావని కుడుచుకున్నావా? కుడుచుకున్న వాటిని నీవు అనుకున్న వాటిని యాచించావా? ఏం వాత్సల్యమయ్యా, ఏమిటి యాగమయ్యా. ఇది నారాయణ. మొదటి భాషణంలో నారాయణ, నిన్నటి భాషణంలో పాలసముద్రంలో పడుకున్న క్షీరసాగర సేన, ఇవాళ వామన త్రివిక్రమ. ఏమిటి అర్థం అంటే నారాయణలో 2 భావించాలి. నారాయణ అనగానే అన్ని పదార్థముల లోపల వ్యాపించి ఉండేవాడు, అన్ని పదార్థములను తన ఎందు ఉంచుకునేవాడు. ఇది నారాయణ శబ్దానికి అర్థం. పొద్దున చెప్పిన సాధకుడు కథ. ఈ లోపల ఉంచుకుంటాడు, అన్నిటినీ
అన్నిటిలో తాను ఉంటాడు. అన్నిటిలో తాను ఉంటాడు. ఎప్పుడైనా భావించినప్పుడు మీకు ఏం తోచాలి? ఒక్కసారి మనం ఎందుకు పనికి వారిన వాడితే రమ్మంటే వెళ్తామా? అవకాశం లేదండి, చూస్తానండి అంటాం కదా. అంటే వాడు నిల్చోడు, వెళ్ళి వెళ్ళకూడదు, మనకి కొంచెం చిన్నదనంగా ఉంటుంది, మన స్టేటస్కి తగిలి వెళ్తామా? సకల లోకేశ్వరుడైన స్వామి పురుగులో ఉంటాట, సకల లోకేశ్వరుడైన స్వామి పక్షిలో ఉంటాట. ఏమిటి ఇది? సాధ్యమైన పనిగా మన బుద్ధిలో ఆలోచిస్తే మనకి చేత కాదు. ఒకసారి ఏ గుణాన్ని భావించాలి? వాత్సల్యం భావించాలి. ఆ తండ్రి ఎంతటి ప్రేమయ్య, ఎంతటి వాడి వర్షాలు కూడా కనపడవా? ఇంత హేయమైన వస్తువే ఇలా నేను ఉంటాను అనుకోవా? ఇంత ఈ శరీరం ఉండడానికి మనమే ఆలోచించుకుంటున్న శరీరంలో స్వామి ఎంతో సంతోషంగా ఇందులో ఉన్నాడని ఇందులోనే కూర్చున్నాడు. ఆయన కూడా అనుకోకూడదు. కాబట్టి ఒకసారి నారాయణ భావించగానే అన్నిటిలోనూ ఉన్నాడనగానే ఒక్కసారి కళ్ళని నీళ్ళు రాలేదంటే ఇక్కడికి వచ్చేసావా? ఇందులో ఉన్నావా? పురుగులో ఉన్నావా? చెట్టులో ఉన్నావా? అని అది ఒక. ఇంకా రెండవది ఏమిటి కావాలి? అన్నిటిలో ఉండడం వల్ల గుణాలు తెలియాలి. మరొకటి ఏమి తెలియాలి? అంటే ఆయన కళ్యాణ గుణంలో గుణం అన్నిటివి తనవిగా నడవడం, అన్నిటినీ తనవే. ఆయనవే ఇవన్నీ ఎవరిని కొరవడి లేవు అటువంటి. కాబట్టి ఆయన ఉంటుంది సర్వము తనదైన వాడు, సర్వమునందు తాను ఉన్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటిలో ఉన్నవాడు. ఈ గుణాలు తెలిస్తే మీకు ఎవ్వరి ఎందుకు ద్వేషము కలగదు, ఎవరిని దూషించ మనసు రాదు. లోకంలో ఒకరినొకరు ఎందుకు దూషించుకుంటున్నాం? అందులో ఉన్నవాడి పైవాడు అనుకొని ఈ నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన ప్రహ్లాదుడు మరి గురువు గారు నామలు వారు ఆయన గర్భస్థం ఉండగా నారాయణ మంత్రాన్ని ఉపదేశించేశాడు. ఈ నారాయణ మంత్రం ఉపదేశించే ఆయన ఏమైపోయింది? సిగ్గు, ఏది చూసినా నారాయణే అయిపోవడంతో వారి నాన్నగారు వచ్చి ఆయన మనం శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో మన రాజనీతి ప్రకారంగా చెప్పుకున్నాడు. చెప్పమంటే ఆయన చెప్తాడు, తండ్రి జగన్నాథే జగన్మయే పరమాత్మ గోవిందే మిత్రామిత్ర కథాపత. మిత్రుడేమో అమిత్రులేమిటండి? మిత్రులు వేరేమో అమిత్రులు ఏమున్నారా మనకి ఈ లోకంలో? ఎందుచేత సర్వభూతాత్మకే తాత నాన్న, సర్వభూతములకు ఉంటాడు కదా ఆయన. ఇక్కడ ఏ భూతం చూసినా అందులో లేడా, ఏ వస్తువును చూసినా అందులో ఉంటాడే. జగన్నాథే అవన్నీ వారివే కదా, జగన్మయే అంతా తానే కదా. అయినప్పుడు ఇది నాది కాదు, ఇది నాది, ఇది నాకు అనుకూలం, ఇది నాకు ప్రతికూలం ఉంటుంది, ఏమిటి లోకంలో లేదని చెప్పాడు పాపం. ఇది ఎవరి వల్ల వచ్చింది? నారాయణ వల్ల వచ్చింది. ఆ మంత్రము జపం కాదు చేయవలసింది, దాని అర్థము భావన చేయాలి. చేస్తే మన లోపల రెండు తొలగాలి. ఒకటి దూషణ, రెండు ద్వేషము. ఈ రెండు తొలగాలి. ఒకటి దూషించాలనే బుద్ధి, ఒకటి ద్వేషించాలనే బుద్ధి తొలగడానికి నారాయణ శక్తి అర్థం భావన చేస్తే కానీ వ్రతం చేయకూడదు. ఎందుకంటే మొదటి దాంట్లో నారాయణ అని చెప్పి, రెండో దానిలో ఆయన అంత కిందకి దిగి వచ్చాడు, పాలసముద్రంలో పడుతున్నాడు ఒకసారి చెప్పి, కాడు కాడు పెరగ కూడని వాడు తిరిగాడండి, అడగ కూడని వాడు అడిగాడండి, అంతా తనదే దాన్ని అడిగి పొడుచుకున్నాడండి. ఆ స్వామి ఒక్కసారి అన్నాన్ని భావించాలి, సర్వ వ్యాపకత్వాన్ని భావించాలి. ఇలా కాలితో అంతా తడిగాడు. ఎందుకు? రాత్రి తల్లి తన పక్కనే పిల్లడు కొడుకుంటుంది మాంసం మీద, జారి పక్కకి పడిపోవచ్చు పిల్లడు, నిద్ర పట్టేసింది. మధ్యలో తెలియవచ్చింది. ఏం చేస్తుంది అది? వెంటనే కొద్దిగా చెయ్యి వేస్తుంది. ఆ పక్కన పిల్లడున్నాడు లేదో వాడి దగ్గరికి లాక్కుంది. పక్కన పడుకోబడుకున్నప్పుడు తల్లి పక్కన పడుకున్న పిల్లలు ఎందుకు దగ్గరికి లాక్కోవడం? పడిపోయినాడే మనిషి. అలాగే అంతా తనదైన నా సర్వేశ్వరుడు ఒకసారి వచ్చి ఏమో ఏదైనా అవుతుంది దారిపోయిందో ఏమో అని మళ్ళీ ఇలా 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 తడుముకొని మన సామాన్లు పడుకున్నాం, అలా చూసుకున్నాడు స్వామి. కాబట్టి అది ఆయన గొప్పదనం. తనదైన దాన్ని తానే అన్నీ అయిన వాడు తనని కాని వాటిని యాచించినట్టు యాచించి పొందాడు కదా. ఇది స్వామిత్వం అండి, ఇది స్వామిత్వం అండి. కాబట్టి స్వామిత్వం కనిపించాలి, సత్యం కనిపించాలి, పరత్యం కనిపించాలి, వాత్సల్యం కనిపించాలి, ఒక్కసారి ఆశించాలి. అది చెప్పాలి మనకి. దానికోసం పాపం వాసులలో వామను ప్రార్థించింది. ఓం ఉత్తమం పేరు పోవాడి. అయితే ఉత్తముని పాడలేదు, ఉత్తముడి పేరు పాడింది. ఇప్పుడు పేరు పాడటం అంటే నామ సంకీర్తనం చేసింది. ఏం భగవంతుడి సంకీర్తనం చేసి అనకూడదు? భగవంతుడికి దొరుకుతాడేమిటి? నామం నోట్లో ఉంటుంది. ఒకసారి నారాయణ అనగలం, కానీ నారాయణ రెడ్డి అంటే చూపించగలమా? చూపించగలం. కాబట్టి నామం ఎలాంటిది అంటే ఇది బంగారం నగరాన్ని ఉంటాయి. భగవంతుడు బంగారం ముద్దలాంటి ఉంటాయి. ఒక ఆవిడ పాపం కిలో బంగారం ఉంది, పెట్టిలో పెట్టుకుంది, రాటంలో పెట్టుకుంది. అక్కడ పేరెంటానికి వచ్చింది, మెడలో తాడుతూ వచ్చింది. పెద్ద కోటీశ్వరుడు అడిగిన బంగారం మీద ఉంది, మనం ఉందండి ఉందండి కరెక్ట్ మెడలో పెట్టుకుంది లేదు. మరి ఈవిడలో ఉన్నది ఎందుకు రాలే? కానీ మనం చక్కగా మెడలో హారం
నామం ఇచ్చింది. కాబట్టి దేని కీర్తించాలి? నామం. ఉత్తమం పేర్పాడి. ఈ పేరు ఎంత గొప్పది అంటే కర్మ చేసేవాడు కొందరు ఉంటారు, కర్మనిష్ఠులని. వాడు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. వాడు ఏమని చేస్తారు అనమాట? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. నామం చెప్పండి కలిగి రాదండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కర్మ చేస్తున్నాం. కర్మ చేస్తూ ముందేమని రాదు ప్రమాడు. భగవన్నామం అంటేనే కానీ కర్మ పూర్తి కాదు. జ్ఞానం కలవాలి. ఏం చేయాలి? ఈ జ్ఞానం ఉపాసన చేసేవాడు ఓం అంటే ఎవరు? ఓం అని నా పేరు అన్నాడు స్వామి. ఓం తత్ సత్ ఇది బ్రహ్మాస్త్రి విధస్కృత. ఓం అన్నది నా పేరే, తత్తన్నది నా పేరే, సత్తన్నది నా పేరే అంటాడు. ఓం ఆయన పేరు. ఆయన పేరు చెప్పకుండా జ్ఞానం వస్తుందా? రాదు. పోనీ భక్తి అంటే రాదు, ఆయన పేరు చెప్పగలదు. కాబట్టి జ్ఞానులకి, కర్మనిష్ఠులకి, భగవద్భక్తులకి లేదండి మేము వాడే ఉపాయం అంటే మరీ తప్పదు, వస్తాను నువ్వే కాబట్టి ఎవరికైనా భగవంతుని ద్వేషించిన వాళ్ళతో వాళ్ళకి ఇంకా కొంచెం శిశుపాలు ఏమి చేశాడు కోపం. భగవంతుడే పడదైంది. కృష్ణుడు దొంగ, కృష్ణుడు రంగు, కృష్ణుడు అట్లా కృష్ణుడు ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు కృష్ణుడు అంటారు. కాబట్టి తిట్టాలన్నా అది పేరు కాదు. భగవన్నామం లేనిదే ద్వేషం రాదు, కుదరదు. భగవన్నామం లేనిదే కర్మ కుదరదు. భగవన్నామం లేనిదే జ్ఞానం కుదరదు. భగవన్నామం లేనిదే భక్తి కుదరదు. భగవన్నామం లేనిదే శరణాగతి కుదరదు. ఏం చేసినా పేరే ఉండాలి. ఇదే పేరు తప్పదు. కానీ మా అమ్మాయి దృష్టాంతం చెప్తారు. భగవంతుడిని ద్వేషించిన వాళ్ళు కూడా భగవంతుడు ఎందుకండి అంటే ఇప్పుడు అమ్మ మీద పడవబట్టి అమ్మ అంటే చాలా కోపం. వాళ్ళ అమ్మ చంపేయాలి, కత్తి పట్టుకుపోయింది. ఆమె స్పీడ్గా వస్తున్నాడు. అమ్మ అంత దూరంలో ఉంది. వాడు ఆవేశంలో ఉన్నది రాయి కనుకో పెట్టాడు. ఏమంటాడు? అమ్మ అంటాడా, నాన్న అంటాడా? పడిపోగానే అమ్మ అనే అంటాడు. మరి అమ్మని చంపడానికి పెడుతూ అమ్మ కావింటరా అంటామా? కాబట్టి అమ్మ అనక తప్పదు. ఎవరికి వేషం ఉన్న వారికి అమ్మ అనక తప్పదు, భయం ఉన్న వారికి అమ్మ అనక తప్పదు. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని అందరూ కీర్తించాలి, అన్ని పనుల్లో కీర్తించాలి. ఇంకా ఉత్తమం పేర్పాడి నాంగళ్ మాము నంపావైకు మన వర్గానికి చాతి. మీరు విషగా పెట్టుకోండి. అయ్యా మేము ధనుసు చేస్తున్నాం, ధనుర్మాసవ్రతం చేస్తున్నాం అని చేస్తున్నామండి. ఉంటున్నాం, చేస్తున్నామో లేదో ప్రమాణం చేయండి. మనం అందరం చేస్తున్నామని సిద్ధాంతం. అయితే అలా మనం అనుకుని ఉంటే పేరుకి చేసిన ఏడు చేస్తాడ స్వామి? పంట ఎలాంటి పంట పండిస్తాడు? ఈతి బాధలు లేని పంట. పంటలు పండగానే సరికాదు, సమంగా ఇంటికి చేరేసరికి పెద్ద కష్టం. ఎందుచేత 6 రకముల ఈతి బాధలు ఉంటాయి. 6 రకముల బాధలు తొలగాలి. అతివృష్టి, అనావృష్టి, మూషకా, శరభా, సుఖా, అతి క్రూరాశ్చ రాజాన. ఇవి 6 బాధలు మనకి పండాలి. ఏమిటి? తెగుళ్ళు కావు. అంటే వాడు అతివృష్టి, పెద్ద వర్షం పడి మనకు సిద్ధంగా ఉంటుంది కోతకి. అప్పుడు వెంటనే వర్షం పడి కోత చేసేస్తుంది. కొంతకి మొదట వేయగానే కాస్త పొట్టల్లోకి వచ్చి పాలు పెట్టేసరికి కదా అనావృష్టి. మూషకా ఎలకలు, శరభా మిడతలు, శుకా చిలకలు. ఇవి కావు. ఇవన్నీ ఇంటికి చేరిన అతి క్రూరాశ్చ రాజాన ట్యాక్స్ లాభకి కుదరదు. అయ్యా ఇంత రెడీ ఇన్ని సైన్యం ఇన్ని ధాన్యం కొట్టుకుంటాం పోయి. కాబట్టి 6 రకాల ఇంటి బాధలు ఉన్నాయి మనకి. ఈ 6 రకాల ఇంటి బాధలు పంటకుంటాయి. అవి మా అర్థం చేయండి, చేశామనండి, చెయ్యక్కలేదు. అయ్యా మేము ధర్మాసం చూస్తున్నాం అంటే దగ్గర రావుట తీంగిండ్రి మనకి ఎప్పుడైనా నాడెల్లాం. మనం వ్రతం చేస్తే ఎలా చేయాలి? వ్రతం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను చేస్తున్నాను కాకుండా, నా కొరకు అనుకుండా భగవంతుని ఆజ్ఞ చేత భగవంతు కైంకర్యంగా చేస్తున్నామని కానీ మనం వ్రతాన్ని చేస్తే లోకంలో ఎక్కడ ఇది బాధలు తింగళ్ అంతేనా? నెలకి 3 వారాలు పడతాయి. 3 వారాలు పడితే 9 రోజులకు ఒక వర్షం పడాలి. 9 ఒక వర్షం, 9 ఒక వర్షం, 9 ఒక వర్షం. ఇవి ఎలా పడతాయి? మనకి శాస్త్రాల్లో చెప్తారు, స్మృతుల్లో. అయ్యా ఈ 3 కారణాల వరకు వర్షాలు పడతాయి అంటున్నారు. రాజు ధార్మికుడైతే ఒక వర్షం, బ్రాహ్మణుడు లోకశ్రేయస్సుకి తను నేర్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన వేదాధ్యయనం చేసేవాడు శ్రోత్రియుడైతే ఒక వర్షం, ఉత్తమురాలైన ఇల్లాళ్ళు ఇళ్లలో ఉంటే ఒక వర్షం. 3 వర్షాలకి ఇంకో కారణం. రాజు, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు, ఉత్తమురాలైన ఇల్లాలు. ఇప్పుడు 3 చెడిపోతే 3 వర్షాలు పోతాయి. కాబట్టి ఇవన్నీ మనం పాడైపోవడానికి కారణం 3 చెడిపోయినాయి. రాజు చెడిపోయినాడు, మనం చెడిపోయాం, మనం బ్రాహ్మణులు చెడిపోయినాం. అందుచేత ఈ 3 బాగుండాలి. అందుచేత 3 వర్షాలు తిరిగాడు ఆడిపోయేది పెరిగాయి. ఎలా పెరిగాయి? ఆ త్రివిక్రముడు పెరిగాడు కదండి. ఆ త్రివిక్రముడు చూసిన చూపుతో చూడండి ఒకసారి మీదకి రా చూడాలి.
పెద్ద సముద్రంగా నీరు ఉంది. ఈ నీరు లోపల చేపలు వెళ్తున్నాయి. అయితే చేపలు ఇలా వెళ్ళడం లేదు, ఊహ గెలుగుతున్నాయి. గెంతలంటే ఎందుకు గెలుగుతాయి? ఒక మొక్క వేసి దానికి నాటుతారు. ఆ నాటిని ఊడ్చినటువంటిది దాని చుట్టూ ఇన్ని మొక్కలు వచ్చి దుబ్బు కొడుతుంది. దుబ్బుడి ఇంత అవుతుంది. ఈ దుబ్బు దగ్గరగా వచ్చేస్తే మధ్యలో ఖాళీ ఉంటుంది. ఈ చేపలతో దగ్గర చేయాలి, మధ్య దుబ్బు ఖాళీ. కాబట్టి ఏమంటే ఉగడ అంటే ఇది జరుగుతుంది. అంటే అర్థం మాటలు ధరించింది. ఇంకేసి దుబ్బు కట్టి పరిశీలి చేయము, నీరు నిండుగా ఉన్నది చేరు, అటువంటి చేరు ఉన్నాయి అర్థం. ఈ చేపలు తుళ్ళుగా అనగానే కనిపించారు. అవాళ చూశాడు. అవాళ చూసింది మన నాన్నగారి తల్లి. ఆయన వామనుడు త్రివిక్రముడే గెంతిన నాడు పైకి పొడిచిన నాడు చూసింది. అవాళ దేవతలందరూ పొంగిపోయి గెంతుతున్నారు. ఇవాళ చేపలు గెంతుతున్నాయి. అక్కడ దేవతలు గెంతుతున్నారు, ఇక్కడ చేపలు గెంతుతున్నాయి. అది చూస్తే త్రివిక్రముడు కనిపిస్తున్నాడు ఈ చేపల్లో. కైలుగల మధ్యలో కలువ పువ్వులు, ఆ కలువ పువ్వుల లోపల తుమ్మెదలు, ఆ తుమ్మెదలు ఉదాహరణతో పడి కలహింపుగా దుంజుని ఉంటున్నాయి. అవి లోపల ఉన్నాయి, అవి హాయిగా పడుతున్నాయి. రాజకుమారుడు రాజభవనముడు తుగుడీయుడు పడుకుని హాయిగా నిద్రపోయినట్టు ఇలా గాలి ఊపుతోంది. ఆ కలవ పువ్వులో పడుకున్నారు దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు. నిధనము ఆ ప్రణవం అంటే తుమ్మెద యొక్క గంట నిద్రపోతున్నాయి. అది సన్నివేశం. కలువలు పెరగాలి అంటే చలలో బాగా సమృద్ధిగా జలం ఉండాలి. ఇవన్నీ సూచిస్తున్నారు. ఇప్పుడు దీనిలో మనకి రహస్యమైన అర్థం రావాలి. ఇదంతా కావ్యం, వీటి కథ. పంట బాగుంటుంది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పంట ఇక్కడ పండాలి, ఇక్కడ కూడా పండాలి. ఈ పంట బయట పండాలి, లోపల పండాలి. దీని పేరేమిటి మన శరీరానికి? భగవద్గీతలో క్షేత్రం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. పొలానికి పేరు క్షేత్రం, మన శరీరానికి పేరు క్షేత్రం. ఏమిటి చేస్తారు క్షేత్రంలో? క్షి అంటే నశించకుండా, త్ర అంటే కాపాడుతుంది కనుక దాని పేరు క్షేత్రం అని పెట్టారు. ఓ విత్తనం తీసుకొచ్చి ఇంట్లో మీరు పైకి పెడితే ఏమవుతుంది? 2 రోజులకి పుచ్చిపోతుంది, పైకి రాదు. అదే కానీ భూమిలో పడితే ఏమవుతుంది? విత్తనం చెడదు, దాని నుంచి ఒక గింజ 1000 గింజలుగా వస్తుంది. కాబట్టి ఇది రక్షిస్తుంది. కాబట్టి దాని పేరు క్షేత్రం. ఇప్పుడు మన శరీరానికి ఏం పేరు? క్షేత్రం. దీనిలో ఏ విత్తనం పెట్టాడు భగవంతుడు? ఎవరి కుషీయుడు? ఇక్కడ భగవానుడు. ఆ భగవానుడు ఏం చేశాడు? దీనిలో ఒక బీజాన్ని వేశాడు. ఎవరా బీజము? ఆత్మ. ఆత్మ అనే బీజాన్ని అహం బీజప్రద పిత భగవద్గీతలో చెప్పాడు కదంతా. నేను బీజము వేసి నాటేటటువంటి తండ్రిని నేను. మీ తండ్రి కాదు, నేను తండ్రిని. మీ తండ్రి ఒకనాడు చచ్చిపోయే తండ్రి, నేను ఎప్పుడు ఉండే తండ్రిని. ఇప్పుడు సహస్రనామాలకు వస్తుంది. అవ్యయ పిత, అవ్యయ నాశం లేని తండ్రిని. వీళ్ళందరూ పోయే తండ్రులు, బట్ నేను ఎప్పుడు ఉండే తండ్రి. అటువంటి తండ్రి ఆయన ఏం చేశాడు? ఒక పొలం సంపాదించాడు. ఇది మన శరీరం అనే పొలాన్ని. ఈ శరీరంలో ఆత్మలైనటువంటి సస్యాలను విత్తనాలు వేశాడు. వేసి ఏం చేస్తున్నాడు? మీద నుంచి ఇందాక మళ్ళీ పంట ఒకసారి చూడండి. పంటకి ఏమిటంటే ఈతి బాధలు ఉండకూడదు. మొదటి మనకి ఈతి బాధలు ఉండకూడదు. అక్కడ ఆ ఈతి బాధలు, ఇక్కడ ఆ ఈతి బాధలు. ఏమిటి ఆ ఈతి బాధలు? ఆత్మ అటువంటి శరీరంలోకి రాగానే వాడిని కలిసిపోయి దీంతో కలిసిపోతుంది. శరీరంతో కలిసిపోయి ఏమంటే అనమాట నేను దేన్ని? దీన్ని. కాబట్టి నేను అంటుంది. నేనంటే కులాచారుడు, నేనంటే ఎర్రగా ఉన్నాడు, నేనంటే లవుగా ఉన్నాడు. నేను లవుగా ఉండదు, నేను ఎర్రగా ఉండదు, నేను పేరు లేదు, నేను జాతి లేదు, నేను రంగు లేదు. కానీ అవన్నీ చెప్తాం. నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను శుద్ధుడు. నేను లేదురా, నేను లేదంటే ఒప్పుకుంటా ఉన్నది స్పష్టంగా తెలుస్తున్నాను. ఇక్కడ దీనితో నేను ఒకటైపోయి దేహమే నేను అనుకుంటాను. నేనంటే లోపల ఉన్నది, ఈ పెరిగినది తరిగినది లావుగా ఉన్నది పైకి. కానీ పైదాన్ని లోపలి దానికి పెడితే పేరేమిటారు? దేహాత్మాభిమానము అంటారు. దేహమే నేను అనుకుంటాను. ఇది ఒక ఇతి బాధ. మొట్టమొదటి ఆత్మ లోపల పెట్టినటువంటి ఆత్మ పెరగకుండా పంట విత్తనం పెరగకుండా చేసేది, పంటని పాడు చేసేది ఇది మొట్టమొదటి అతివృష్టి. ఇది అతివృష్టి లాంటి దోషం. ఇది మన శుభ్రంగా నాశనం చేసేస్తుంది. దీనికి పోవడానికి ఏం చేయాలి? వెంటనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది, అష్టాక్షరి మంత్రంలో ఉండే ఓం అనే ఒక అక్షరంలో ము అనే అక్షరం యొక్క అర్థం తెలుసుకోమన్నది భగవద్గీత. ము అంటే జ్ఞానము కలవాడు నేను, జ్ఞానం లేనిది ఇది. ఇది నేను ఎలా అవుతాను? ఆలోచించుకో ఒక్కసారి. దీనికి తెలివిగా లేదు. ఎప్పుడైనా లేచి వెళ్ళిపో, తెలుస్తుంది దేవుడు అవుతుందో. దీనికి ఏమీ తెలియదు.
కాల్ చేసినా తెలియదు, పూజ చేసినా తెలియదు, పాలు చేసినా తెలియదు. అయితే నేను లేనప్పుడు ఉన్నప్పుడు దీనికి అన్నీ తెలుస్తాయి. అంటే నేను జ్ఞానం గలవాడను, ఇది జ్ఞానం లేనిది. నేను క్షేత్రజ్ఞుడను, ఇది క్షేత్రము, ఇది గుర్తించు. ఎక్కడ ఉంది? ఇది మూలో ఉంది, ఓములో. ఇది కానీ నీకు తెలిస్తే ఒకటి పోయింది, ఒక ఇది బాగా పోయింది. రెండవది వెంటనే ఏమొస్తుంది? స్వాతంత్ర్యం. నేను స్వాతంత్ర్యం వెంటనే నీకు కానీ నేను ఇండిపెండెంట్. నేనే అన్ని చూసేవాడిని, నేనే ఇచ్చేవాడిని, నేనే అన్ని నేనే అంటాడు. నేనికి లోపల ఉన్నాడని గుర్తున్నాడు. లోపల ఉన్నవాడిని మరిచిపోయినాడు, బయట ఉన్న దాంట్లో ఏకమైనాడు. అదే నేను కొన్నాడనుకున్నాడు, ఇప్పుడు లోపల ఉన్నవాడిని వదిలేశాడు. వదిలేసి నేనంటాడు. నేను కాదు, నేనంటే నేనులో ఉన్న వాడు అని అర్థం. ఆ వాడు మనిషిపోయి నేనంటున్నావు. వాడు నీలో ఉండి నేను నేను ఉంచేయడమే, నువ్వు ఉన్నావు లేదా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోమంటాడు. ఇది ఏమి చేయాలి? స్వాతంత్ర్యం రాగానే ఒకసారి ఆ ఓంలో ఆ ఉంది మొదట, ఆ తెలుసుకో. ఆ తెలుసుకుంటే ఏమిటి తెలుస్తుంది? వాడు సర్వజగత్కి కారణమైన వాడు ఆయన. మా నాన్న లేకుండా నేను పుట్టాను అంటే ఏమైనా అర్థం ఉందా? అలాగే ఆ లేకుండా నేను ఉంటానా? కాబట్టి ఆ తెలుసుకుంటే ఆయన దేశాలు పుట్టించాడు, నేను పుట్టాను. వెంటనే నేను స్వతంత్రుడిని కాను తెలిసిపోతుంది. ఇంకా తర్వాత ఏమొస్తుంది? వెంటనే ఇతర ఉన్నారు కానండి, వారి దయ్యంది కానీ బతుకుతున్నారు కానీ అది ఏమైపోతుంది? ఎవరికో ఒకటి సరెండర్ అయిపోతాం. వీడు వాడు వీడు వీడు ఇద్దరు మళ్ళీ వాడి కోసం వీడి కోసం నేను ఇలా అవతల దేవతలు వదులుకొని ఇతర మనుష్యుల దాకా ఒకరి కొరకు నేను ఉపయోగపడ్డాను. వీడికి నేను సర్వెంట్, వీడికి నేను సర్వెంట్ కాదు. ఎవరిలో ఉన్నా ఎవరికి సర్వీస్ చేసినా వాడిలో ఉన్న పరమాత్మకే సర్వెంట్. కాబట్టి వాడు అనుకోకూడదు. వీడు చేస్తున్నవాడు కూడా చేస్తున్నాం. సర్వేశ్వరుడు అదే తండ్రిగా వచ్చాడు. పిత, మాత, భ్రాత, నివాస, శరణం, సుహృతు, గతి, నారాయణ అన్నీ ఆయనే అనే భావన కలిగితే ఏమవుతుంది? ఎవరికి నువ్వు ఉపయోగపడడానికి వచ్చావు, ఇందులో ఉన్నావు వారికి. ఇందుచేత నేను ఎవరి కొరకు వినియోగపడడానికి వచ్చిన వాడిని కావను. మూడవది తెలియాలి. ఇది మూడవ ఇది బాధ. ఇంకా తర్వాత అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వండి. నేను సెల్ఫ్ మ్యాన్, ఏదో సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఏదో అనుకుంటాను. అంటే తనంతో తానే తయారైనట్ట. నేను పిచ్చేవాడు, ఎంఏడిఏ వారికి వాడు మరొకడు. కాబట్టి తన పిచ్చివాడు, అటువంటి వాడు అర్థం తెలియదు. తను తాను తయారవుతాడా? నువ్వు ఎప్పుడు తయారవు కనుక లేవటన్నా నేను రక్షించుకోగలను అంటాడు. ఎప్పుడూ నువ్వు రక్షించుకోలేవు. నీ రక్షణ వాడి ఎందు ఆధారపడి ఉన్నది. కాబట్టి నీకు వెంటనే నాలుగో ఇది బాధ వచ్చింది. నన్ను నేను రక్షించుకోగలను. అది త్వరగా దానికి ఏమని చేయాలి? నా రక్షణ నాది కాదు, రక్షించే సాధన నా దగ్గర లేదు, వాడే నాకు సాధన తెలుసుకోవాలి. ఇప్పుడు ఐదో ఇది బాధ ఏమిటి వస్తుంది నీకు? ఒక్కసారి వీళ్ళందరి మీద మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఆవిడికి ఇవన్నీ మాటలన్నీ 100 సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ మీ అబ్బాయి ఎవరండి? వీడే కాడు. ఎందుకు కానీ వాళ్ళని కూడా వెళ్ళిపోతే వీడు మన అబ్బాయి కాదు. ఎవడు ఎంతకాలం వీడు అబ్బాయి, వాడు వీళ్ళు ఉన్నంతకాలం. ఇక్కడ ఎవడి అబ్బాయి వాడే. ఇది మనం గుర్తించలేదు. ఇక్కడ దానికి ఏమిటే నారాయణ నారాయణ తెలుసుకుంటే దీనిలో ఉన్నాడా లేదా? కొడుకులు, భార్యలో, పిల్లల్లో, సేవకుల్లో అందరిలో ఉండడానికి ఎవడిని కొడుకు, ఎవడిని సర్వెంట్? నారాయణ. వాడికి తెలిస్తే ఎవడు నీకు? ఐదవ ఇది బాధ కూర్చున్నాం. ఇంకా ఆరవ ఇది బాధ ఈ ఆత్మ అనే సస్యం పెరగకుండా చేస్తున్న ఈ వాడుట. ఆరవది ఏంటి? తినాలి, వినాలి, చూడాలి. ఇవన్నీ ఇది ఎవరికి బతకలేనండి. ఏమిటి వాళ్ళకి ఇంటి తినకపోతే ఏదో స్వీట్ తినాలి. ఇవాళ ఫస్ట్ షో చూసియాలి, చూడకపోతే బతకలేను. ఇవాళ వెంటనే తినాలి, తినకపోతే బతకలేను. ఏమిటి బతకడానికి ఏదైనా సాధనం అనిపిస్తుంది మనకి. దీని పేరు ఏమంటారు? విషయ చాపల్యం అంటారు. ఈ విషయ చాపల్యం ఆరవ ఇది బాధ. ఇది ఎలాంటిది? అతి క్రూరాశ్చరాజాన ఆరవ ఇది బాధ అక్కడ. ఇది అలాంటిది, చాలా పవర్ఫుల్, హింసొస్తూ ఉంటుంది. దీన్ని ఏమి చేయాలయ్యా? నీకు ఏమీ లేదు. సరాయ నారాయణ ఆయ ఆయ అనుకుంటూ ఉంటారు. ఆయ అంటే వరకు. పూజలో మీరు పూజలు చేసుకుంటూ వస్తాను. ఏమిటంటే ఓం కేశవాయ నమః, కేశవాయ ఆయ అంటే కొరకు. కొరకంటే అర్థం ఏంటి? ఎవడి కొరకు? వాడి కొరకు. కొరకనగానే అర్థం ఏంటి? ఏమిటి? పళ్ళుకున్నారు దేవుడికండి. తింటారా పండు? నాకు ఇస్తారా? దేవుడి పెట్టముంది కూడా. పిల్లల కోసం మిఠాయి కొన్నాం, నీ నోట్లో వేసుకుంటావా? రోజు మా అబ్బాయి కోసం అండి కోసం అంటే వెంటనే అనగానే దాని మీద మనకు ఉండేటువంటి చాపల్యం తప్ప. కాబట్టి ఏది నీవు సంపాదించినా, ఏది నీవు ఆర్జించినా, ఏది నీదనుకుంటున్నా అదంతా వాడి కొరకు.
ఎందుకు చూడు నీకు తినాలనుకుందా తర్వాత రొట్టెలు వేస్తూ తింటావే ఇప్పుడు ముందెందుకు తినవు వాడి కొరకు కనుక వాడి కొరకు నేర్చుకుంటే విషయం చేపలు అవుతుంది ఇది బాగా తగ్గించి స్వామి దీన్ని నాడెల్లాం తింగళ్ మారి పెయ్యదు నెలకి 3 వారాలు పడిస్తాడు. ఏ వారం కూడా ఈ లోపలి పంట పడడానికి లోపలి పంట అంటే ఆత్మ పెరగాలి, ఎటువైపు పెరగాలి, పైకి పెరగాలి. పై అంటే ఏముంటుంది, ఎటించి వచ్చామో వాడి వైపు పెరగాలి. ఎటించి వచ్చాము 15వ అధ్యాయం భగవద్గీత చదవండి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాపురవ్యం మొదలు అటుంది కదా, కొమ్మ ఇటున్నాయి. మళ్ళీ మనం ఎటువైపు పడాలి, అటువైపు పడాలి. అటువైపు పడడానికి ప్రయత్నం చేయాలి. అది పెరగడం అంటే భగవద్ అభిముఖంగా మనం పయనించాలి. పయనిస్తే నీవు వచ్చిన ప్రయోజనం నెరవేరుతుంది. అట్లా ప్రయత్నించడానికి ఏం చేయాలి, 3 వర్షాలు పడాలి. ఏ వర్షం పడాలి, మొదటిది భగవద్ ఆభిముఖ్యం కలిగించాలి. ఈ భగవద్ ఆభిముఖ్యం కలగడానికి ఏమిటి కావాలి, నీకు ఒకసారి ఉత్తముడైనటువంటి గురువు కావాలి. ఆ గురువు కానీ లభించి ఒకసారి కానీ మంత్రాన్ని ఉపదేశం చేస్తే అది ఒక వర్షం. ఆ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మళ్ళీ ఆయన అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ దాని అర్థాన్ని దాని వివరణాలని మనకు చెబుతూ ఉంటే కానీ ఇది నిలవదు. జీవస్వామి గారు మళ్ళీ నెలరాజు మళ్ళీ 2 నెలలకు ఒకమాట వస్తున్నారు కనుక ఇంతమందికి హైదరాబాద్లో ఆంధ్రదేశంలో ఇంత విస్తారంగా జ్ఞాపకం ఉంది. కానీ మానేస్తాయినా రాకపోతే ఏమిటోనండి మర్చిపోతాం. ఇది ఏం లేదు, మళ్ళీ వర్షం పడుతూ ఉంటాయి. వారు వచ్చి వర్షం పడింది కనుక మరో వర్షం రావాలి. అదో ఇదిగో మాలాంటి వర్షం, ఇదే నెలల వర్షం. ఆ ముసురు పెట్టేసిందండి. ఇవాళ బాగుంది కానీ 3 రోజులు కనుక మరొక 5 రోజులు వేసింది ఎప్పుడైనా వదులుతుందా సాయంకాలం. ఇదేమిటా ఇది పడితే కానీ అడుగంట తడి వెళ్ళదు. మళ్ళీ ఎటువంటి ఎండబెట్టగానే పోతుంది. కాబట్టి అడుగంట తడి వెళ్ళడానికి ఇది, నీరు నిలవడానికి రెండోది, అసలు ముందు అటువైపు తిరగడానికి మొదటిది. మంత్రోపదేశము, మంత్రార్థ వివరణము, భాగవతుల చేత సంతతము దానికి అర్థములను అనేక పర్యాయములు 3 చేయాలి. ఇది నెలకు 3 వారాలు పడాలి. అయితే ఎవరవుతుంది, ఒకసారి పెరుగుతుంది చేయను, ఏ చేయను లోపలి ఆత్మ పెరుగుతుంది, భగవద్ అభిముఖంగా పెరుగుతుంది. పెరిగి ఏమైంది, అది దుబ్బు కట్టింది. దుబ్బు కట్టామంటే ఇప్పుడైనా మా స్వామి చూశారు, మా జీవస్వామి సేవించారు, ఓహ్ మా అనుకోండి అని చెప్పేసి మా పక్కింటి వాళ్ళు వస్తారు, మరొకరికి చెప్తాం వాళ్ళు వస్తారు. దుబ్బు కడుతున్నాక ఒకరికొకరు దుబ్బు కట్టి జీవస్వామి శిష్యులు పెరుగుతూ ఉంటారు. ఇదన్నమాట దుబ్బు కట్టి చేసింది ఒక మొక్కే. ఈయన ఒక్కడే సమాచారం అయినారు, చక్రాన్ని చేయను. అక్కడి నుంచి ఉపన్యాసంలో వీడు ఒక్కడే, అక్కడికి 10 మంది లాక్కొస్తాడు. అయ్యా పెరిగిపోతుంది దుబ్బు. అందుచేత ఇవ్వడం తర్వాత దుబ్బు కడుతుంది. దుబ్బు కట్టేసిన తర్వాత ఏం చేయాలి, చేపలు చూద్దాం. ఏమిటో చేపకి లక్షణం నీరు ఉంటే కానీ పడలేదు, నీటిలోనే ఉండాలి. అలాగే మనకు కూడా ఏమిటి కలగాలి, భావనప్పుడు. ఇంతకుముందు హాయిగా మన సంసారాల్లో బతికేవాళ్ళం. ఇప్పుడు మన స్వామిని సేవించకపోతే ఏమిటండి ఉండదా, ఏమిటా ఇంటి పెడతాడా, ఏం పెట్టాడు, వెళ్తే సాపాడు కూడా ఉండదు, ఒక ఇబ్బంది పెడుస్తాం, బస ఉండదు, నానాశ్రమాలు పడతాం. కానీ చూడాలి ఏమిటి ధారకమా, పోషకమా, భోగ్యమా. నీరు చేపకి అది బ్రతికుండాలంటే నీరే, దాని శరీరం పెరగాలంటే నీరే, దానికి మంచి ముఖ్యమైనటువంటి పదార్థము నీరే. మనకో 3 ఉన్నాయి. నీరుంటే కానీ శరీరం నిలవదు, అన్నం తింటే కానీ పెరగదు, మిఠాయి తింటేనే కానీ నాడెకి రుచిగా ఉంటుంది. 3 పదార్థాలు మనం తింటున్నాం. ఒకటి ధారకం, శరీరం నిలబెట్టున్నది. 3వది పోషకము, శరీరం పెంచున్నది. 3వది భోగ్యము, తింటే రుచిగా ఉండేది. ఏమిటి 3? నీరే. అలాగే ఎక్కువాలి ఉన్నది. సరే ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఇది ఒక వ్యసనం. రోజు చదువుకుంటే కానీ ఉండలేము, రోజు మంత్రం తెలుసుకోవాలి, ఏదో ఆరాధన చేయాలి, అలవాటు అయిపోవాలి. ఈ అలవాటు అయిపోయినప్పుడు అదే ధారణం, అదే పోషకం, అదే భోగ్యమై రోజు ఉన్న లేవగానే ముందు స్నానం చేసేస్తాడు, పూజ అంటాడు, చెప్పమంటాడు, ఓని క్యాలిక్యులేషన్. ఎందుకు అలవాటు ఏం లాభం అంటే ఏం లాభం ఉంటుంది, లాభం లేకపోయినా అలవాటు అయిపోతుంది. అలా అయిపోవాలి అంటే చేపకి నీరుగా మనకి ఈ భగవతుడి వ్యసనం ఏర్పడాలి. అది మనకి ప్రధానం అయిపోవాలి. ఇది కలిగితే నీ లోపల చేపలు పుట్టినట్టు లెక్క. చేపలు గంటలు లోపల, ఈ లోపల గింతే చేప ఇది, వాడే నాకు సంతతము, ధారకము, పోషకము, భోగ్యము అనే స్థితి. ఇది కలిగింది, తుప్పు కట్టింది, చేపలు వచ్చాయి. ఇంకా కలిగి కావాలి. ఇంకా ఒక కలవ పువ్వు అవ్వాలి. ఆ కలవ పువ్వులో తుమ్మెదలు రావాలి. ఏమిటి కలవ పువ్వు ఎక్కడ పుట్టింది, మనలోనే. ఎక్కడుంది కలవ పువ్వు? ఇక్కడ ఉంది. పుండరీకం. ఈ మన శరీరాన్ని, ఇది ఒక పట్టణం అన్నారు. ఈ పురమత్స్యంలో ఒక పుండరీకం ఉన్నది. ఆ పుండరీకంలో లక్ష్మీనారాయణుడు ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణ అనేటువంటి వారిద్దరు 2 తుమ్మెదలు.
వాళ్ళిద్దరు ఇక్కడ సంతతం ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా భగవద్ధ్యానం భగవంతుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. బయలుదేరుతున్నది ఏంటి స్వామి, ఏడు మన వెళ్ళలేమా, మన టికెట్ కొనుక్కోవా, ఆయన దండం పెట్టి స్వామి అయ్యా స్వామి రైలు స్వామి మరొకటి అన్ని వీడే ఈ లోపల వాడు వీడిదే అల్లంట. ఎందుకంటే లోపల రావడం చేత ఈ హృదయం సంతతము వాడిని వదలకుండా అనవరతము అని భావిస్తూ ఈ బయలుదేరుతున్నది ఏంటి స్వామి, ఏడు మన వెళ్ళలేమా, మన టికెట్ కొనుక్కోవా, ఆయన దండం పెట్టి స్వామి అయ్యా స్వామి రైలు స్వామి మరొకటి అన్ని వీడే ఈ లోపల వాడు వీడిదే అల్లంట. ఎందుకంటే లోపల రావడం చేత ఈ హృదయం సంతతము వాడిని వదలకుండా అనవరతము అని భావిస్తూ ఈ స్థితి కలిగితే హృదయములో కలవలో తుమ్మెదలు పడుకొని హాయిగా నిద్రపోతున్నట్టు లెక్క. ఇటువంటి ఒక సన్నివేశం ఏర్పడితే ఏమైనట్లు ఆత్మసస్యము భగవదముగా పెరిగి పంటకు వచ్చింది. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనం కలగాలంటే వ్రతం చేయాలి. ఈ వ్రతం చేస్తే మీకు భగవద్ ఆభిముఖ్యం కలుగుతుంది, భగవద్ భావన కలుగుతుంది, నిరంతరము దానిలోనే జీవితం అనే స్థితి కలుగుతుంది. అది లేకపోతే బ్రతకలేమనే స్థితి కలుగుతుంది. ఇవన్నీ కలిగించేది వ్రతము. ఈ వ్రతంలో బాహ్యమైన పంట పండుతుంది, ఆంతరమైన ఆత్మ సస్య అభివృద్ధి జరుగుతుంది. రెండు ప్రయోజనాలు. ఇంకా రెండవది పాడి రవారికి. పాడి అంటే ఆవులు, బాగా పాడి కలిసిన ఆవులు, ఉదారమైన ఆవులు. ఆవులు బాగా పాలు నిండిపోయిన పాలు కారిపోయి పొట్టమంతా చిరుచులాడుతూ అయిపోతే లోపలికి వెళ్ళేవాడు జారుతూ పడిపోతానేమో బెంగపెట్టుకుని అలాగే లోపలికి చేస్తాడు. தேங்காதே புக்கிருந்து சேர்த்த மலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம். అలాగా తేంగాదిని దంకకుండా వెళ్ళాలి కొట్టంలోకి. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం వెళ్ళే గోశాల ఇది ఆచార్య కులం. గోవులంటే ఆచార్యులు, పాలంటే జ్ఞానం. పాలిచ్చేవారెవరు? గోవులు. గోవులంటే గురువులు. గురువులకి గోవులకి పోలికేమిటి? గడ్డి తింటాయి, పాలిస్తాయి. అవి తినేది మనకు పనికిరాంది, మనకు అక్కర్లేంది. అవి ఇచ్చేవి మనకు, పెద్దలకి, రోగులకి, అందరికీ ఉపయోగించే పదార్థం ఇస్తాయి. అలాగే మన గురువులు ఏమి చదువుతున్నారు? శాస్త్రాలు. నాకు చెప్పడం మాట బ్రహ్మసూత్రాలు బోధపడడం. నాకు ఒకసారి ఏదైతే వేదం చెప్పింది పాలకృతం, కానీ వాళ్ళు వెళ్ళి చదివి ఏం చేస్తారు? దాన్ని ముసురముగా చేసి మనకు అందిస్తారు, సులభముగా చేసి అందిస్తారు. కాబట్టి గోవుల వంటిలో మరి ఎక్కడ తిరుగుతారు? వనములలో తిరుగుతాయి, ఆవులు అడవిలో మేస్తాయి, ఊళ్ళో పాలిస్తాయి. మన గురువులు ఏమని చేస్తారు? అరణ్యకములలో అంటే ఉపనిషత్తులు అరణ్యకం అంటారు. ఉపనిషత్తులు వేదంలో ఒక భాగం అరణ్యకం. అరణ్యకములలో వారు విహరించి మేస్తారు అంటే జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఆ జ్ఞానాన్ని మనకి సామాన్యమైన సంసారాలు అందిస్తారు. కాబట్టి ఇటువంటి గురువులు కనుక వారే గోవులు. ఆ గోవులు ఆ గోశాలలో ఉండి ఎవరైనా వస్తారా? ఎవరైనా చెప్పుకుంటారా? వాళ్ళకి ఏమి ఇష్టం వాళ్ళకి ఎందుకండి? ఎందుకు ఈ బాధ? ఏం గారికి ఆయన కావాల్సిన భిక్ష అక్కడే చెప్పే చూడండి. ఆయన ద్వారా ఇంత ఎక్కడో భిక్ష ఆయన కోసంలో కూడా ఎందుకు ఇంత శ్రమపడిపోతున్నారు స్వామి? రాత్రి పనులు నిద్ర లేకుండా ఆహారం ఎందుకు బాధపడిపోతారు? మేము అందరం పట్టవాళ్ళం, అందరూ కుటుంబంలో ఆయన చాలా అవివేకం ఉద్దేశం. అదే ఆయన ఇద్దరు చెప్తాం, పెద్దవారు మీరు చెప్పండి, వారి రాత్రి కూడా మమ్మల్ని ఆలోచిస్తున్నట్టే మీరు చెప్పండి స్వామి, విశ్రాంతి తీసుకోమంటే ఆయన ఉండలేదు, విశ్రాంతి అక్కడ ఆయన మనుషులు లేకపోతే ఉండదు. ఏమిటి కారణం? ఎవరైనా వినేవాళ్ళు దొరుకుతారా? ఎవరికైనా చెప్తామా? ఎవరికైనా జ్ఞాన సముపార్జనాన్ని మనం ఉపకరిస్తామా? ఇది వారి తమన. ఇది కలగాలి. ఇది కలిగితే ఆవు పాలిచ్చే ఆవు అవుతుంది. అయితే వట్టిపోయిన ఆవులు, పాలివ్వని ఆవులు ఉన్నాయి, చాలా ఆవులు ఉంటాయి. ఎందుకంటే ఎవరి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఉపయోగపడదు. అలాంటి వాళ్ళు మనకు ఎక్కడేది ఆవులు ఆంచి వాళ్ళ పుష్కలంగా పాలు ఉండాలి. అవి పాలు నిండిపోయి కాలిపోతూ ఉండాలి. అలాంటి ఆవులు కావాలి. వారు మన స్వాములు, అటువంటి మహాపురుషులు. మరి ఏమవుతుంది? అప్పుడు దానిలో ఎలా ఉండాలి? మనం కొంచెం దీపస్వామి గారు తెప్పించినప్పుడు అర్జెంట్గా ఆఫీస్ పడైపోతూ ఉంటుంది. వస్తాం, పెద్ద క్యూ ఉంటుంది. పోనీగా రేపోతాం, అంత క్యూ ఉంటుంది. ఎల్లుండి పోనీగా మానేద్దాం అయిపోతాం. 2 రోజులు వస్తాం, 3 రోజులు వస్తాం, దొరకదు ఏం చేస్తాం? ఇది ఏం జరుగుతే కాదు, జంకకుండా వెళ్ళాలి. ఏమైనా సరే స్వామిని చూస్తే కానీ నేను వెళ్ళను, లోపలికి చేరే తీరాలి అనే పట్టుదలతో ఉండాలి. ధీర అంటే ఉపనిషత్తు. ఎలాంటి వాడై ఉండాలి? శిష్యుడు ధీరుడై ఉండాలి. ధీరుడంటే మనసు చెదరని వాడై ఉండాలి. దాని మీదకి దీని మీదకి మనసు చదివిపోతున్నవాడు శిష్యుడిగా ఉండలేడు. అయితే లోపలికి తేంగాదిలే ఉక్కు లోపలికి చేరాలి. చేరి నేను వెళ్ళిపోవాలంటే నాకు ఇనిషియేషన్ ఇచ్చాను. కొత్తగా అప్పుడు వచ్చే ఇనిషియేషన్స్ నోడితే అంటే మంత్రోపదేశం మాట్లాడాలి.
ఇంగ్లీష్లో అంటారు ఇనిషియేషన్ ఇస్తారంటే 10:30కి సమకాలం 10:25 వెళితే చాలుకోవడంతో కాలుతున్నాను 10:30కి ఇచ్చేస్తారు, మళ్ళీ 10:30కి ఆఫీస్ పడుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఇనిషియేషనా అది వద్దు, మరేమిటి కావాలి? అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఇరుందు అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే శిష్యుడికి గురువు వచ్చిన వెంటనే చెప్పకూడదు, కొన్నాళ్ళు ఉంచేయాలని. ఇప్పుడు ఉంటాడో ఉండడో చూడాలి, ఇప్పుడు ఎలా ఉంటాడో చూడాలి. మన అబ్జర్వేషన్లో పెట్టాలి. గురువుకి ముందు వెంటనే ఇవ్వనట్టు శిష్యుడికి కూడా వెళ్ళగానే కొన్నాళ్ళు ఉంచేయాలి. కాబట్టి నా సంవత్సరవాసినే ప్రబ్రూయాత్, ఒక సంవత్సరం ఉంటే కానీ చెప్పొద్దన్నాడు. అయితే మరి ఆత్మీయ కృషి మాత్రం చెప్పకపోతే వీలు కాదు, చెప్పాలి, ట్రీట్మెంట్ చేయాలి. ఇలా ఆ ముందు ఈ ముందు వస్తే పరీక్షలు పెట్టేయాలి. ఈ పరీక్షలు పెడుతుంది అబ్జర్వేషన్ టెస్ట్లో ఇచ్చిన మన ప్రాణం పోతేమో అనిపిస్తుంది, కానీ అయిపోదు. డాక్టర్కి తెలుసు ఎలా ఉంచాలి, కాబట్టి వారు అన్నీ అలాగే పెడతారు. ఇప్పుడు దానికి మనకు ఓపిక ఉండాలి. అది సంవత్సరంగా ఉంటే అప్పుడు చెప్పాలి. అది ఉపనిషత్తులో కథ. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, ఉపకోసంలో ఒక ఆయన. ఆ గురువు గారి దగ్గరికి వెళితే ఆయన బ్రహ్మ విద్య అంటే బ్రహ్మోపదేశం కోసం వెళ్ళాడు. వెళితే ఆయన రోజు సేవ చేసేవాడు, చేయించుకునేవాడు, ఏం చెప్పేవాడు. సేవ చేసి జరుగుతుంది. అగ్నిహోత్రశాలలో ఆయన నియమించాడు. అగ్నిహోత్రాలకు పరిచయం చేయడానికి చేస్తున్నాడు. చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. ఎంతో బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా ఆత్మీయుడు. నేను చెప్పలే గురువు గారు. ఆయన కొన్నాడు యజ్ఞం చేయించడానికి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. యాజ్ఞికుడుగా వెళుతూ ఉంటే అబ్బాయి ఒక్కొక్కసారి నువ్వు అగ్నిహోత్రాలకు పరిచయం చేయవయ్యా, చాలా శ్రద్ధ పెట్టి మేము చేసేటువంటి అన్నీ నువ్వు చెయ్యాలి అని అప్పుడు చెప్పాడు. అలాగే అన్నాడు. చేయడం ప్రారంభించాడు. చేయడం ప్రారంభిస్తే అగ్నిహోత్రాలు పరిచయం చేస్తుంటే ఈయన నిష్ఠకి, ఈయన నియమానికి, ఈయన శ్రద్ధకి, విశ్వాసానికి అగ్నిహోత్రులు చాలా సంతోషించి ఆయనకి అలౌకికంగా అశరీరంగా 2 అక్షరాలు చెప్పాయి. కమ్ ఖమ్ కమ్ ఖమ్ అని చెప్పాయి. కమ్ బ్రహ్మ, బ్రహ్మ ఏదో, కమ్ అంటే బ్రహ్మ, ఖమ్ అంటే బ్రహ్మ. వీళ్ళు అర్థం కాదు. కమ్ ఖమ్ ఉండివాడికి కొట్టుకున్నాడు. ఏదైనా ఉండిదనం ఉంది కనుక వాడికి కమ్ ఖమ్ కమ్ ఖమ్ 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 జపం చేసేస్తున్నాడు. కమ్ ఖమ్ అంటున్నాడు. ఏమిటో కమ్ తెలియదు, ఖమ్ తెలియదు. ఇది ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆచార్యస్తుతే గతింబట్ట, మీ గురువు గారికి నీకు చెప్తారు ఉపదేశం చేసేసి వీళ్ళ కంఠం కంఠం అలా శ్రద్ధతో అంటూ ఉంటే ఆ బ్రహ్మ తేజస్సు వారిలో ఆవిర్భవం చేసి అది చూడగానే ఎలా ఉంటారంటే చంద్రుడు లోపల ఉండి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి వచ్చేస్తుంది. వాళ్ళని చూస్తే మనకి ఆహ్లాదం కలుగుతుంది. బ్రహ్మ తేజస్సు వారిని అట్లా ఉన్నారు. గురువు గారు ముందు తిరిగి వచ్చారు. వీళ్ళు నమస్కారం చేశారు. దృష్టి ఏదో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఏంటి నా బ్రహ్మోపదేశం చేయలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది బ్రహ్మ తేజస్సు? బ్రహ్మవిదైవ సౌమ్యతే ముఖం విభాతి. బ్రహ్మవేత్త ముఖంగా భాషిస్తుంది రాని ముఖం అన్నాడు. అని నీకు ఎలా వచ్చింది బ్రహ్మ విద్య? ఇంకా అగ్నుడు ఉపదేశం, ఇప్పుడు అబద్ధం మాట కదా. అగ్నుడు ఉపదేశించే ఏమని ఉపదేశించే? కమ్ ఖమ్ బ్రహ్మ ఉపదేశించి. ఏమో అదృష్టవంతుడిగా ఎంత చక్కగా చెప్పే. కమ్ అంటే ఆకాశము, ఖమ్ అంటే ఆకాశము, కమ్ అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందము. ఖమ్ అంటే ఆకాశం అంటే అంతులేనిది. కమ్ అంటే ఆనందము, అంతులేని ఆనందమే బ్రహ్మ అని చెప్పేసేది. ఇది మనుషులు చెప్పే పెద్ద కథ. దీనికి 2 అక్షరాలు చెప్పి పరిచయం కమ్ ఖమ్ బ్రహ్మ అని చెప్పాడు. అప్పుడు గురువు గారు చెప్పి అతన్ని చాలా సంతోషించింది. ఇది గురువు గారు ఉపయోగించిందా లేదా? ఉపయోగించింది. ఏముండాలి నీ ముందు? ఆ గురువు ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆయన చెప్పినది చేయకుండా ఉండలేని చేయగలగాలి. అది చేస్తే ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. దానిలో ఏమి సందేహం లేదు. కానీ అది మనకు అనిపించదు. అలా ఏం చెప్తున్నారు, ఏం ధరిస్తున్నారు కనుక అప్పుడే 2 ఏళ్ళు విన్నాను, నాకేమి చెప్పారు, ఇలా మనకు అనిపిస్తూ ఉంటాయి. అలాగే అనిపించకూడదు. అందుచేత దీనిలో ఏం చెప్తున్నాను? అంతేం కాదు, పుట్టు ఇరుందు ఇక్కడ కూర్చో, గురుకులంలో వెళ్ళి మనం ఉండిపో. అప్పుడేం చేయాలి? వెళ్ళి శీర్తములై భక్తివంగా బాగా పాలు నిండి శ్రమించిపోతున్నటువంటి బలసినటువంటి చనుకట్లు పడుకో. ఏమిటి? అది దివ్య పాదారంభం. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రణిపాతము పరిప్రశ్న సేవ చేస్తే ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటుంది. అయ్యా, తత్వదర్శులైనటువంటి జ్ఞానం ఉపదేశిస్తారు. కానీ నువ్వు వెళ్ళి కూర్చోబెక్కడ ముందుగా ప్రణిపాతం చేయి. ప్రణిపాతం అంటే బాగా కిందకి వంగి పడు. ఏంటి బాగా కిందకి వంగి పడ్డాను అంటే ఏమిటి వంగాలి? అష్టాంగములు వంగాలి, శరీరం వంగాలి, అంతఃకరణం వంగాలి, మనసు వంగాలి, బుద్ధి వంగాలి, లోపల ఉండేటువంటివి
మనస్సు, బుద్ధి, లోపలికి, బయటికి శరీరంలో పాదములు, చేతులు, శిరస్సు తగలాలి. అట్లా నమస్కారం చేయాలి. అది చేస్తే ప్రణిపాతం చేసినట్టు లెక్క. రెండవది పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న అంటే ఏమిటండి, మీరు ఏదో పెద్ద బ్రహ్మదర్శనం చేశాక మీకేం కనిపించాడు అది కూడా అడగకూడదు. వెంటనే అడగా ఏం ప్రశ్న, మీరు దేవుని చూశారా, నాకు చూపిస్తారా అంటాడు. ఛాలెంజ్ చూడండి, ఏదైనా ఇస్తారు గురువు గారు. ఇంతేగాని చూశాను అందరూ. ఇందుచేత పరీక్ష వచ్చాడు కానీ తెలుసుకోవడానికి రాలేదు. ఇప్పుడు చెప్పక్కర్లేదు. మరి ఎవరికి చెప్పాలి? తెలుసుకోకపోతే బ్రతకలేరని ఏమైనా సరే అక్కడే ఉండిపోయిన వాడికి చెప్పాలి. రెండవది పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న అంటే డైరెక్ట్ గా అటాక్ ఇచ్చినట్టు అడగకుండా అలా చుట్టూ ఆ విషయం ఈ విషయం ఈ విషయం అడిగి మనకు కావలసిన విషయం మీద వారికి తెలియచేయాలి. కానీ డైరెక్ట్ గా అడగకు. అది పరిప్రశ్న. ప్రశ్న, పరిప్రశ్న. ప్రశ్న అంటే ఏమన్నా 3 వర్షాలు పడుతున్నాయా, నేను ఇద్దరు పిల్లలు, ఇవి ప్రశ్నలు. పరిప్రశ్న అంటే భగవంతుని కూర్చిన ప్రశ్నకి పరిప్రశ్న పేరు. ఇందుకోసమే వాల్మీకి రామాయణంలో వాల్మీకి వస్తే, నారదుడు వస్తే వాల్మీకి ఏం చేశాట? పరిపప్రచ్ఛ అంటే ఉత్తర శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ. పరిపప్రచ్ఛ అంటే అర్థం తెలుగులో ఏమంటే అడిగను. అడిగను కాదు, బ్రహ్మం కూర్చి అడిగను అని అర్థం. కానీ అడిగను అని రాయాలి. బ్రహ్మ కూర్చి అనకూడదు. పరి ఉంది కానీ ఇక్కడ అర్థం చెప్పాలి. పరిప్రశ్న చేయాలి. తర్వాత ఏం చేయాలి? సేవ. సేవ అంటే ఆయన మనసుకు ప్రీతిని కలిగించే ఆయన చెప్పిన పనులను చేయుట. ఆయన ఏది చేయమంటే అది ఆ చేయమన్న పనులను ఆయన ప్రీతికి కలిగేలా చేయాలి. ఈ 3 చేసుకుంటారు. ఈ 3 చేయడం అంటే ఏంటి? శిర పాదాలు పట్టుకోవడం, ప్రశ్న చేయడం, సేవ చేయడం. ఇది ఆ శిరములు పట్టుకుంటాడు. శిరములు పట్టుకోవడం ఆవులు చేయాలి. ఇది ఆవుకి 4 శిరములు ఉన్నట్టే మన గురువులకు, జ్ఞానులకు 4 లక్షణాలు ఉంటాయి జ్ఞానం ఇవ్వడానికి. మొట్టమొదటి ఉపనిషత్తు చెప్పింది, ఎవరైతే ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ ఒక శిష్యుడు ఎవరికైనా మనం ఎవరికైనా నాకు విభేదం కలిగితే బ్రతుకుతున్నాను కానీ ఏం బ్రతుకండి, ఎప్పుడైనా మహాపురుషులు కానీ ఏదో తెలుసుకోవాలి. ఇలా వ్యర్థ జీవితం అయిపోతుంది అని మనసులో ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఇలా ఏం చేయాలి అంటే అసలు విభేదమాయాత్ ఏమిటో ఏం జీవితం అనిపించాలి. ఒకనాడు అనిపించదు. చాలా రోజులు హాయిగానే ఉంటాం. ఎప్పుడైనా అనిపిస్తే అదృష్టంలో అది కరెక్ట్గానే ఏం చేయాలి? గురువేవా విగచ్చేద్, గురువు దగ్గరికే వెళ్ళాలి. గురువు ఏవా, గురువునే చేరవలను. అంటే ఈ జాగ్రత్తగా దేవాలయానికి వెళ్ళిపోకు, ఆశ్రమాలు వెళ్ళిపోకు, అడవులు వెళ్ళిపోకు, సన్యసించేకు. మరి ఏం చేయాలి? గురువేవా విగచ్చేద్, గురువునే చేరవలను. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయాలి? వీడికి ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం, అలా వచ్చిన శిష్యుడికి బ్రహ్మ విద్యను ప్రోవాచ చెప్పవలెను అని శాస్త్రం చెప్పింది. అయ్యా నేను చెప్పనకూడదు గురువు గారు, చెప్పనంటే ఆయనకి ఇచ్చిన జ్ఞానం అర్థం. సర్వేశ్వరుడు ఆయనకి ఎందుకు జ్ఞానం ఇచ్చాడు? ఆవుకు పాలు ఎందుకు ఇచ్చాడు? అందరికీ ఇవ్వడానికి తాను తాగడానికి. గాలికి, చంద్రుడికి, మల్లెపూలకి వాటి యొక్క పరిమాణం, వాటి యొక్క చలనం ఎలా లోకమందరికి పంచిపెట్టడానికి ఇచ్చాడో అలాగే గురువుకి జ్ఞానాన్ని సర్వేశ్వరుడు ప్రసాదించింది. తనకున్న జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడానికి. అలా ఇవ్వాలి శాస్త్రం చెబుతుంటే ఇవ్వకుండా కూర్చోని కనుక ఒకటి శాస్త్రంలో నన్ను చెప్పమని చెప్పింది కనుక నేను చెప్పి తీరాలి. ఎందుకంటే అనవసరంగా శ్రమ ఆడకూడదు. చెప్పకపోతే నీ వ్యర్థం జీవితం, నీకు ఇచ్చిన చదువు వ్యర్థం. కాబట్టి నేను మొదటిది. రెండవది ఏంటి? శిష్యుడు ప్రార్థిస్తాడు. చెప్పాలి. ప్రార్థిస్తే చెప్పకుండా యాచించిన వాడికి చెప్పకపోతే, యాచించిన వాడికి దానం ఇవ్వకపోతే మన దగ్గర ఉండి ఎంత దాతకి దోషమో, తనకి జ్ఞానం ఉండి అడిగిన వాడికి చెప్పకపోతే అంత దోషం. ప్రార్థన రెండవ శివం. మూడవది ఏమిటి? ఆ శిష్యుడు పాపం చాలా బాధ పెడుతున్నాడు. దేవుడి జీవితం, దేవుడి దరిద్రం, ఈ బాధని కష్టార్థం మనసుకి ఇలా బాధ చెప్తాడు పాపం. ఆ చెప్పిన బాధను నేను కన్నులు చమర్చాలి, హృదయం ద్రవించాలి. అయినా నీకేం కావాలి అడగాలి. కానీ మనస్సులో దయతోటి శిష్యుడికి కలిగిన దొడ్డని చూసి సహించలేని మనస్థితి కలిగితే 3వ కారణం. 4వ కారణము వాడు అడగాక్కర్లేదు, వాడికి బాధ చెప్పక్కర్లేదు. వీడికి చెప్పకుండా కూడా ఎవరైనా దొరుకుతాడా 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 చెప్దామని ప్రయత్నం. పాలు నిండా నిండిపోతే చేకు వస్తే చేకు వచ్చింది ఆగలేక అంబా అంబా అని
పైకి చెప్పేశారు. ఆ చెప్పింది ఏమిటి? ఆ లోపల అనుభవించిన దాన్ని ఆపుకోలే బయటకు వచ్చింది మన ఋషులు చెప్పింది. అటువంటి ఋషులు చేసిన మహోపకారాన్ని మనం గుర్తించక చేస్తే మనం ద్రోహం చేసినట్టు లెక్క. అటువంటి మహత్తరమైనటువంటి 4 కారణాలు ఉంటాయి. గురువు గారికి ఆవుకి 4 శిరములుండి పాలుగా ఇస్తుందో 4 కారణాల చేత గురువు మనకు జ్ఞానం అనే పాలను రక్షిస్తాడు. అటువంటి జ్ఞాని అయిన, తత్వదర్శి అయిన, మహాపురుషుడైన, ఉదారుడైన గురువు మనకు లభించినప్పుడు వారిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి. అది లభిస్తుంది. వ్రతం చేస్తే ఏమిటి లభిస్తుంది? మొట్టమొదటిగా భగవద్ ఆభిముఖ్యం కలుగుతుంది. మంత్రము, మంత్రార్థము, ఇతరమైన ఉపన్యాసాలు వినే శ్రద్ధ కలుగుతుంది, వింటాం. ఆ తర్వాత దీని లోపల ఉన్నటువంటి ఈ ఆత్మసస్యం బాగా పెరిగి మీదకెదిగి దాని లోపల నీతో పాటు సంబంధించి చేర్చుకుని అందరితోటిగా సంభవించి భగవంతునితో కలిసి ఉండడం తప్ప లేకపోతే బ్రతకలేని స్థితి కలిగి ఈ స్థితి కలుగుతుంది. కలిగిన తర్వాత అప్పుడు కృషియుక్తముల విపత్తి వాక్య ఆధార స్పృశిస్తే చాలు. లేదు దాని పొడుగా గట్టిగా నొక్కి ఎక్కర్లేదు, లాగి ఎక్కర్లేదు. ఆయన దగ్గరికి నమస్కరిస్తే ఉపదేశించకుండా ఉండలేక ఉపదేశించేస్తారు. ఏం చేస్తారు? ఎప్పుడు ఉండేరైకం కుండలు నిండిపోతాయి. కుండలంటే ఏమిటి? మన బుద్ధులు. ఒకడు సామాన్యమైన జ్ఞానం గలవాడు, ఒకడు మహాపండితుడు, ఒకడు సామాన్యుడు, ఒకడు స్త్రీ, ఒకడు సూర్యుడు, ఒకడు అగ్నిడు. అందరూ పెడతారు. అందరికీ చెప్తారు. అందరికీ మాట్లాడతారు. ఏం గారు చూస్తుంది తెలుసు. ఇవన్నీ మనం ఏ గారు అనుభవిస్తా ఉంటారు, ప్రత్యక్షంగా చూస్తూ మనకు తెలుస్తాయి. వీటితో మాట్లాడతారు. ఎందుకండి ఈ ఆడవాళ్ళతో ఎందుకండి వాళ్ళకి, ఈ పిల్లలతో ఎందుకండి మనకందరికీ పిల్లలంటే పనికిరారు, ఆడవాళ్ళంటే పనికిరారు, అగ్ని అంటే పనికిరారు. సేపు పెద్ద స్టేటస్ ఉన్నవాళ్ళు పండితులతో మాట్లాడారు. మీకు ఎలా మాట్లాడుతున్నారా? ఎందుకు అక్కడ అవసరం లేదు. ఎందుకు అందరూ పెట్టి మాట్లాడారు. ఎందుకు ఇది కూడా ఇవన్నీ కూడా ఆవు దగ్గరికి పట్టుకెడితే కుండ పెట్టని వాడితే పాపం కాయ పెట్టిన కుండ నిండకుండా ఉండదు. నిండిన తర్వాత ఇవ్వకపోతే పైన పడిపోతాయి అంతే. అదితో మాట్లాడుకుంటారు. వాడు రిసీవ్ చేసుకోవడం వస్తాడు. స్వామి అంటాడు. అక్కడికి బలధ్యానం మీద వాడు ఇంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. కానీ వాడు కొన్ని చెప్తూనే ఉంటాడు. వీరు పాపం ఇంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాం. స్వామి ఎదురుగాను మనం వినాం. అంటే మన బుద్ధి రిసీవ్ చేసుకోగానే వాడు వర్షం మాత్రం ఆగదు. అటువంటి వాత్సల్య పరిపూర్ణమైనటువంటి గురువులు కావాలి. అంటే కూడా నిరైకం ఉండేటువంటి వళ్ళల్ పెరుం పశుక్கள். ఈ రేపల్లిలో వళ్ళల్ ఉదారమైన పెరుం పెద్ద ఆవులు. ఉదారమైన పెద్ద ఆవులు అంటే ఆ ఆవులు ఎంత మంచివంటే పసిపిల్లలు వెళ్ళి పొదుగులో ఇలా ముక్తి పెట్టి తాగేసిన ఊరుకుంటాయి ఆవులు. అంత ఉదారి. ఇది కృష్ణ భగవానుడు కనిపిస్తుంది మీకు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో నన్ను అడిగేవాళ్ళు, నన్ను ప్రేమించి నన్ను కోరేవాళ్ళు 4 రకాలుగా ఉంటారండి. ఆర్త, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని. కొందరికి డబ్బు పాపం ఉంటుంది, పోతుంది మధ్య. స్వామి పోయింది మనకు మళ్ళీ నాకు శ్రద్ధగా చేయవా అంటాడు వాడు. పోయి చాలదు పాపం. వాడు స్వామి నాకు చాలా ఎక్కువ ఇవ్వవా అంటాడు వాడు. మరొకడు స్వామి జన్మకు ఈ శరీరం వద్దు, నాకు ఈ శరీరం తీసేసి నేనుగా నన్ను అనుభవించేలా చెయ్యి, ఆత్మజ్ఞానం కలిగించంటాడు. స్వామి నీతోనే చేయించుకోవా అంటాడు. ఇది నలుగురిలోనూ కిందని దరిద్రులే అసలు సంసారం ఇచ్చారు. డబ్బు పెంచి దీనిగా వస్తా ఉంటాడు. అందరినీ ఆర్యనుడికి వాడికి ఇస్తాడు. వీళ్ళు ఆత్మజ్ఞానం కావాలి, వాడికి ఇస్తాడు. తానే కావాలని వాడికి తాను ఇస్తాడు. కాబట్టి ఎవరికి కావాలంటే దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళి కూర్చుంటే వాడి 2 వేశాడు. వాడు ఏమో నారాయణ గోపాలకు వస్తారు 14,000 మంది, నేను వస్తాను, ఎవరు కావాలి ఒక్కడు. ఎందుకు మన ప్రారంభానికి 14,000 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం ఏంటిది భగవంతుడు లాభం ఏంటండి? ఏదో 4 రాళ్ళు ఉంటే 4 సంవత్సరాలు అవుతుందంటే కానీ ఈ భగవంతుడు ఏం ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ఒక్కడే కొడుకోవాలి. ఇవన్నీ అక్కర్లేదు నాకు. అలాగే నేను వాడు అడుగుతున్నాడు. కానీ వాడికే భగవద్గీత ఉపదేశించాడు, వీడికి ఏం ఉపదేశించలేదు. కాబట్టి అటువంటి ఒక స్థితి కలిగినటువంటి స్వామి కనుక ఉపదేశించిన భక్తులకి అన్ని ఇచ్చిన తర్వాత భగవద్గీత ఉదారాస్తైతే అన్నారు. వీళ్ళందరూ ఎంత ఉదారుడండి. ఎవరి ఉదారుడు? ఆయన దగ్గరికి అడిగి తీసుకున్నవాడు. డబ్బు పోతే డబ్బు మళ్ళీ మన అడిగినవాడు ఉదారుడు. అయ్యా నాకు చాలా గురించి ఇవ్వవాడు ఉదారుడు. మూడవాడు స్వామి నాకు ఈ జన్మ మళ్ళీ లేకుండా చేసి ఆత్మస్వరూపాన్ని నాకు బయటపడడం మరో ఉదారుడు. నువ్వే కావాలన్నవాడు ఉదారుడు. ఏమిటో ఉదాహరణ వాళ్ళగా ఉదాహరణ ఇందా ఉదాహరణ అంటే ఔదార్యం అడిగిన వాడికి భగవంతుడి దగ్గర. మన దగ్గర ఇచ్చిన వాడికి ఉదాహరణ ఉదాహరణ వాళ్ళు అంటారు ఇచ్చిన వాడిని. అలాంటి భగవంతుడు తాను ఇచ్చి పుచ్చుకున్న వాడిని ఉదాహరణ ఏమంటే భగవంతుడి యొక్క ఉదాహరణ.
ఆయన పెంచిన గోవులండి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, రోజును అడవికి తీసుకెళ్తాడు ఈ ఆవులన్నింటినీ మేపడానికి. అడవిలో తీసుకెళ్ళి ఆయనకి అడవికి వెళ్ళడు. ఆయనకి అడవిలో అవసరం లేదు. గోవుల్ని మేపడానికి అనకపోతే అడవికి వెళ్ళాలని ఇంటి దగ్గర పర్మిషన్ కూర్చుంటాడు. అడవి వెళ్ళాడు. పిల్లలు స్కూల్ దగ్గర వెళ్ళి పార్కులు తిరుగుతారు. అలా చేస్తాడు ఆయన. ఆయన వీడు ఏం చేస్తాడు, తిన్నగా యమునా తీరానికి వెళ్తాడు. ఒక కలిగి చెట్టు ఎక్కుతాడు. ఆ ఆవులన్నింటినీ వదిలేస్తాడు. ఆయన చెట్టు మీద కూర్చుంటాడు. రేవులకు వచ్చి ఆడపిల్లతో సరసలాడుతూ ఉంటాడు మన స్వామి. ఇది ఆయన చేసే పని. మరి సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు ఆవులన్నింటినీ తీసుకొస్తాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ లీలాశుల వారిని కృష్ణకర్ణామకంలో ఒక అందమైన సన్నివేశం చూసి వర్ణించారు. రోజు ఆవులన్నింటి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రమే ప్రతిగృహం పశుబంధార్థం గచ్చంతం. ప్రతి గృహం, ప్రతి ఇంటికి వెళ్ళి దాని అడ్డి పట్టారు. నేను ఎందుకంటే దాని కట్టడం తన వెనకాల పోలేదు. తెలుగునాడు అబ్బాయికి యావత్తు తీసుకురా, ఏమో కట్టుకురా అనకూడదు అన్నాడు. తన దొంగతనం బయటపెట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆవు గంట వెళ్ళి ఆవును కట్టేసి ఒక్క మాట ఇలా వెన్ను మీద చలిచి ఇలా రాసేసి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఏమో తీసేవాడు. పిల్లడిలో ఊగుతూ ఉండేవాడు. పిల్లడిలో ఊగుతుంటే ఆవు పాపం మేత వేయడానికి లేదు. మేధావన్నా మేడానికి కూడా పిల్లలు ఉద్యోగం మీద మోడల్ ఎత్తుకుని కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత చేసి ఉద్యోగం ఏంటంటే వాళ్ళ రోడ్డు ముట్టుకొని ఈ హస్త స్పర్శతోటి అవి బలసిపోయాయి. ఒక దారి నుంచి అవి గడ్డి తిని బలిసిన ఆవులు కావు, నీరు త్రాగి బలిసిన ఆవులు కావు. కేవలంగా కృష్ణుని యొక్క వేణునాదాన్ని విని కృష్ణ హస్తస్పర్శతో బలిసిన ఆవులు. ఇప్పుడు కృష్ణుని యొక్క గుణం వచ్చేసింది. ఎవరొచ్చింది? ఔదార్యం వచ్చేసింది. పిల్లవాళ్ళు ఎన్ని దేశాలు చెప్పారు. పెద్ద ఆవులు, ఆ పెద్ద ఆవులైనటువంటి ఆవుల్ని అలాంటి వాడు మన కృష్ణుడు. ఎలాంటి ఉదాహరణలు ఇది సామాన్యుగా విశ్వరూపుడు ఆయన సాక్షాత్ పరబ్రహ్మం. పరబ్రహ్మం ఎంత వాడు. నాకు ప్రధాని సారథిగా ఉండు. అబ్బాయి సారథిగా గుర్రాలు కడగాలి. ఎస్, ఇలా కాలుతో తప్పు ఈ పక్క ఇది అతను ఇది పక్క రైట్ లెఫ్ట్ అండ్ తిప్పాడు. సేవయోరు భయోర్ మధ్య రథం స్థాపయ, రెండు సేవల మధ్యలో నిలబెట్టు, స్టాప్ అంటాడు యజమాని. వాడు ఆపేస్తాడు పాపం. అంత వెలివాడి కృష్ణుడు. కాబట్టి ఎంత వల్ల పేరు అది బ్రహ్మస్వరూపమై అత్యుదారమై సర్వం సులభమై ఉన్నటువంటి కృష్ణతత్వం చేరుతున్న అవుడు కనుక ఇవి కూడా వల్ల పేరు పశువులు. అటువంటి వారు అనుకుంటు మరి కృష్ణ హస్య కృష్ణ బల సంగతం కృష్ణునే ధ్యానం చేసి కృష్ణుడే మనలే అనుభవం చేత ఆ కృష్ణంలో వారి సంక్రమించి వారిలో ఇప్పుడు భారత్వం కలిగిన సౌలభ్యమై కృష్ణ మహాపండితులు, మహాజ్ఞానులు, మహాభోషాలు మనతో మామూలు సామాన్య పసిపిల్లవాడిగా ఉంటారు. ఏమంటే పసిపిల్లడా ఆడు మహాజ్ఞాన అవును, కానీ మన దగ్గర ఎలా ఉంటాడు? పసిపిల్లలు ఎలా ఉంటాడు? మాట్లాడతాడు. ఇది గురువు లక్షణం. రెండు ఉండాలి. భారత్వం ఉండాలి, సౌలభ్యం ఉండాలి, ఔదార్యం ఉండాలి. అటువంటి వాడు కాదు నిండుతాయి. ఏమిటి నిండుతాయి? ఇప్పుడు రెండును. ఒకటి ఆత్మ ఉజ్జీవనానికి, ఆత్మ అంటే సస్యం, ఉజ్జీవనం అంటే పెరగడం పైకి. ఈ పెరగడానికి అవసరమైనటువంటి వర్షం అనగా జ్ఞాన వర్షము. ఆ జ్ఞాన వర్షం చేత తాను జ్ఞానంతో పెరిగి ఏ ఇతి బాధలు లేకుండా నెలకు 3 వారాలు పడి తాను సంతతము భగవద్ అభిముఖంగా ప్రయాణం చేసుకునేటువంటి స్థితిలోకి అంటే ఆ ఊరేటువంటి వాళ్ళ పశువు ఇలా ముట్టుకుంటే పాలిచ్చేసేటువంటి మహా ఉదాహరణమైనటువంటి ఆ ఊరు ఉన్నారే వారు వృద్ధి పొందుతారు. వృద్ధి పొందేటువంటి పంట ఆత్మసస్య సమృద్ధి. రెండవది కలిగే పాడి గురు ఉపదేశ లబ్ధ జ్ఞాన సమృద్ధి. గురువుల యొక్క ఉపదేశం లభించే జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. అర్థం చేస్తే మీకు మంచి జ్ఞానం కావాలి. లోపల బయట ఏమి కావాలి? మంచి పాడి కావాలి. బయట ఏమి కావాలి? పంట కావాలి, పండుతుంది. లోపల ఏమి కావాలి? మీ ఆత్మ ఉజ్జీవించాలి. రెండు ఒక్కసారి ఏకకాలంతో అభిప్రదేశేది వ్రతం ఒకటి దీన్ని ఆచరించండి అని చెప్పి నీంగాద సర్వం నిరైందు. మరి ఐశ్వర్యం తరగదండి. ఈ ఐశ్వర్యం తరగదు. నీంగాదంటే తరగని సర్వం సంపద నిరైందు నిండుము. మీకందరికీ చెప్తూ మాట్లాడతాను. కాబట్టి నిండని సంపద పాడిలా ఉండిపోతుందా? పంటగా ఉండిపోతాయా? ఏదా నీంగాద సర్వం తరగని సంపద ఏది? లోపలి సంపద తరగనిది, బయటి సంపద పరిసమృద్ధమైనది. సమృద్ధమైన బయటి సంపద లభిస్తుంది. ఎన్నటికీ తరగినటువంటి ఆత్మసస్య సమృద్ధి, జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. అటువంటి ఉత్తమమైనటువంటి వృత్తం కలిగి దీన్ని ఆచరిస్తే భాష్యముగా అంతరముగా సర్వాక్షుదేవులతో మనం వర్తిల్లుతామని దీన్ని చేయమని మన ఆండాడు తల్లి అందరికీ లోపపెడుతుంది. రండి రండి మా వృత్తానికి. ఓం ఉలగలంద ఉత్తమం పాడి
நாங்கள் பாவை சாத்தி நீராடினார் தீங்கின்றி நாடெல்லாம் நீங்கள் குமாரி ஓ குரு சென்னலூர் கயல்களம் பூங்குவளை கோவில் கொண்டு கண்படுப்ப தேங்காது இருந்து சிவகவலை கத்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைவோரும்பாவாய் ஸ்வசிஷ்டமாளிகா கந்த பந்து ரதிஷ்டவே நித்தரமோதாரி கோதாரி நித்தமங்கலம் மாதுஷா இங்கமத்ராணவர்தகம் கணபாண்டியே நித்தரமோதாரி கோதாரி நித்தமங்கலம் ஸ்ரீமத்யே விஷ்ணுவித்தாரிய மனோநந்தமஹேதரே நந்தநந்தன சுந்தரி கோதாரி நித்யமங்கலம் மங்களாசாசனபடை மங்களாச்சாரிய புரோகமை சர்வைஷ்ட பூர்வைராச்சாரிய சர்வராயாஸ்து மங்கலம் ஓம் சர்வம் ஸ்ரீ